యేసునాథుని పేరిట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. సంతోషం ప్రియ దేవుని పిల్లలారా, ముందుగా ఈ ప్రాంతానికి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి మీ అందరినీ కలుసుకునేటువంటి మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి సోదరుడు ఏలూరు కళాశాల ప్రిన్సిపల్ గారు ఉదయభాస్కర్ గారికి, తక్కిన దైవజనులకి కూడా ప్రభునామంలో నా ప్రత్యేక శుభాభివందనాలు. అలాగే మరి ₹1,000 ఖర్చు పెట్టి మరి తన మనవడి పుట్టినరోజు సందర్భంగా మాకు ఆహ్వానం పంపినటువంటి సోదరుడు విజయరాజు గారికి కూడా, వారి ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీకు కూడా ప్రభునామంలో నా ప్రత్యేక శుభాభివందనాలు. సంతోషం ప్రియులారా, మీ అందరికీ తెలుసు ఈనాటి వేదికకు గల కారణం కుమారుడు విన్సెంట్ రోహన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మనందరం ఇక్కడ కూడుకోవటం జరిగింది. కనుక సహజంగా సందర్భానుసారంగానే నేను మాట్లాడితే ప్రయత్నం చేస్తాను. మొదటి వాక్యోపదేశంలో మంచి మాటలు మీరు అందరూ విన్నారు. మానవుని యొక్క జన్మ కాకతాళీయంగా ఏదో ఇద్దరు తల్లిదండ్రులు ఏదో ఒక రాత్రి కలుసుకోవటం మూలాన ఏదో ఊడిపడినటువంటి పిండాలం మనం కాదు, కానీ దేవుని యొక్క ఆలోచనలో, ఆయన ప్రణాళికలో భాగంగా మనం ఈ లోకానికి వచ్చాము అన్న సంగతిని జ్ఞాపకం చేశారు. నిజమే పిల్లరా, ఈరోజు సమాజం ఎలా తయారైపోయిందంటే దేవుడంటే భయం లేదు, జన్మ పట్ల బాధ్యత లేదు. నిజంగా తరచుగా వీడియోలను చూస్తున్నా, ఈరోజు లోకాన్ని గమనిస్తున్నా, పెద్దగా ఎందుకో జీవితం మీద బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. కొంతమంది కుర్రోళ్ళు మీరు చూసే ఉంటారు, చాలామంది రోడ్ల మీద ఆ బైక్ను పట్టుకొని ఇష్టానుసారంగా, ఒకడైతే ముందు టైర్ అంతా అలా పైకి లేపేసి వేగంగా వెళ్ళిపోతుంటాడు, ఇంకొకడేమో వెనక టైరు అలా పైకి లేపి వేగంగా వెళ్తుంటాడు, ఒకడేమో స్కిడ్డింగ్ చేస్తుంటాడు రోడ్డు మీద, ఒకడేమో పెద్ద పెద్దగా హారన్లు మోగించుకుంటూ 200 కిలోమీటర్ల స్పీడ్తో దూసుకుంటూ వెళ్ళిపోతుంటాడు ఇంకొకడు. వీళ్ళందరినీ చూస్తుంటే వీళ్ళకి జన్మ విలువ తెలియట్లేదు ఏంటి, ఇంత గొప్ప యవ్వన ప్రాయం యొక్క విలువను గ్రహించలేకపోతున్నారు ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది సహజంగా రోడ్డు మీద. అసలు బర్త్డే అంటేనే ఈరోజు సమాజంలో ఎలా తయారైందో మీకు తెలుసు. ఒక కేకు, పెద్ద కేకు, ఎంత పెద్ద కేకు తెప్పిస్తే అంత ఘనంగా సెలబ్రేషన్ జరిగిందని అనుకుని పిచ్చి జనాలు ఒకవైపు, ఓ పెద్ద కేకు తెచ్చేసి, మొన్న అక్కడ మేము వెళ్తున్నామండి ఇలానే కారులోనే గుంటూరు సిటీ ఎంటర్ అయ్యాం, రోడ్డును ఆపేశారండి కుర్రోళ్ళందరూ కలిసి. ఇవి ఇలాంటి బల్లలు వేసేసారు రోడ్డు మీద, ఇంత పెద్ద కేకు తెచ్చేసి అక్కడికక్కడ కోసేసి ఆ పెళ్లి కొడుకు మొహం మీద పెట్టి రుద్దుతున్నారు. అది ఉంటాడు కదా శుభ్రంగా రెడీ అయిన బర్త్డే బాయ్, ఆ బర్త్డే బాయ్ మొహం మీద ఇంత పెద్ద కేకు పెట్టి రుద్దేస్తున్నారు అది మొహం మీద. వాడేమో రే వద్దురా 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 అంటున్నాడు, అయినా కానీ వినట్ల వీళ్ళు రుద్దేస్తున్నారు ఒకటి తర్వాత ఒకడు మొత్తం మొహం అంతా రుద్దేస్తున్నారు. ఒక కుర్రోడైతే ఊపిరాడకి చచ్చిపోయాడు బర్త్డే రోజే. మరి పెడుతుంటారు కదా, వీళ్ళకి తెలియదు అది ఏ ముక్కులోకి వెళ్ళి ఇరుక్కుపోయింది అనుకోండి, పొరపాటున ఏం చేస్తారు చెప్పండి. ఇంకొకడేమో వెలిగించేదాన్ని అదేదో వెలిగిస్తారు కదా, అదొకట, అన్నీ ఒకటా కాదు కదా. ఇంకొకటి చూసే వీడియో ఇలానే, వాడెవడో వెలిగిస్తే ఆ వెలిగింది అంటుకొని ఆ జరుపుకుంటున్న అబ్బాయి బట్టలకు అంటుకొని మొత్తం కలిపోయిందండి. ఈరోజు సమాజంలో జన్మదినం అంటే ఏం లేదు. జన్మదినం అంటే ఏంటంటే ఆ రోజు అంతా హడావుడి చేయటం, ఆ రోజు అంతా ఎంజాయ్ చేయటం, ఆ రోజు సినిమాలకు వెళ్ళటం, ఆ రోజు ఇంట్లో బిర్యానీలు వండటం, ఇదే అయిపోయింది ఈరోజు జన్మదినం అంటే. ఈరోజు జన్మదినం అనగానే ఇంట్లో తల్లి, అరే ఈరోజు బిర్యానీ చేయాలి నా కొడుకు పుట్టినరోజు, ఈరోజు మంచి స్వీట్ చేయాలి వాడికి ఇష్టమైన స్వీట్, ఈరోజు మంచి బట్టలు కొని పెట్టాలి, ఇదే కదా. అవసరమైతే వాడికి 2,000 ఇవ్వాలి, అరే నీ ఫ్రెండ్స్తో కలిపి సినిమాకి వెళ్ళిపోరా. చిన్నప్పుడైతే స్కూల్లో మన అందరం వెళ్ళి చాక్లెట్లు పంచుతూ ఉండేవాళ్ళం, మీకు గుర్తుందో లేదో గతంలో చిన్నప్పుడు. ఇప్పుడు అది పోయిందిలేండి, అది వేరే విషయం. చిన్నప్పుడు ఆశా చాక్లెట్లు అని పొడపొడకుండా ఉండే, వాడు మొత్తం అన్ని సెక్షన్లు తిరిగి పంచుతూ ఉండేవాడు, అదొక సెలబ్రేషను. అసలు ఎవరు కూడా జన్మదినం రోజు తమకి ఈ జన్మ ఎందుకు వచ్చిందో అని ఆలోచించాలని బుద్ధి బుర్ర ఎవరికి లేకపోవటం బహుశోచనీయం. ఒకసారి నిజంగా అసలు పిల్లలు ఈరోజు ఎలా తయారవుతున్నారు, మనం ఎలా పెంచాలి అని సోదరులు జన్మ మీద దృష్టి పెట్టారు. నేను కాస్త ముందడుగు వేసి పెంపకం మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ తెలుసు, ఈరోజు పిల్లలు అనగానే నేను నా ఇష్టం అన్నట్టుగా తయారయ్యారు. ఈరోజు తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల ఎలాగున్నారంటే, మన ఈ మధ్య ఏదో ఊరికి వెళ్ళానండి, నాకు ఊరి పేరు గుర్తులేదులే కానీ ఆ తమ్ముడు చెప్తున్నాడు, అక్కడ ఉన్న తమ్ముడు,
అన్నా మా ఊరి పరిస్థితి ఎలా ఉంటుందంటేనన్నా, పిల్లలందరూ మందులు తాగుతారన్నా, డ్రగ్స్కి వెళ్తూ ఉంటారన్నా, వాళ్ళ అమ్మలకి వెళ్ళి పొరపాటున అమ్మా మీ అబ్బాయి ఇలా మందు తాగుతున్నాడని చెప్పామనుకో అన్నా, ఒకవేళ పొరపాటున వాళ్ళు ఏమన్నారో తెలుసా అన్న మాతో, మీ ఇంటికి వచ్చామని అల్లరి చేశాడా మా అబ్బాయి మందు తాగి, మీ అమ్మాయిని ఏమైనా కదిలిచ్చాడా అని అడుగుతున్నారు తప్ప, అదే మా అబ్బాయి మందు తాగుతున్నాడా ఎప్పుడు చూసావు బాబు, నిజమేనా నువ్వు చెప్పేది నిజమేనా అని అడిగి వాడిని మందలించడం లేదన్నా అసలు మా ఊర్లో. ఎక్కడో నాకు గుర్తు రావట్లేదు, తమ్ముడు చెప్పాడు ఈ మధ్యన, ఈ నెలలోనే జరిగింది నాకు ఆ మీటింగ్. అన్న మా దగ్గర డ్రగ్స్ తీసుకుంటున్నారు పిల్లలు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్న అడిగితే, ఏరా డ్రగ్స్ తీసుకుని మీ ఇంటికి ఏమైనా వచ్చాడా, నీ ఇంట్లో ఎవరినైనా కదిలిచ్చాడా అని అడుగుతున్నారన్న. మా పిల్లలు మా ఇష్టం, మీరేమైనా డబ్బులు ఇస్తున్నారా మా పిల్లలకి, మేమేగా డబ్బులు ఇస్తుంది, మాకు లేని త్వరద మీకెందుకు అన్నట్టుగా మాట్లాడుతున్నారని ఇంత కఠినులైపోయారు అన్నట్టుగా చెప్తుండే. నిజంగా ఇలాంటి రోజుల్లో కూడా మనం బ్రతుకుతున్నామా అనిపించిందండి. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈరోజు తల్లిదండ్రులు నా బిడ్డ నా ఇష్టం అంటుంటారు. అప్పుడప్పుడు తల్లులు పిల్లల్ని కొట్టేటప్పుడు వాళ్ళ నాయనమ్మో పొరుగింటోళ్ళు వెనకింటోళ్ళు వచ్చి అమ్మ అట్ట కొట్టకూడదు అన్నారనుకోండి పొరపాటున, ఈవిడికి రోషం పొంగిపోయి ఈవిడేమనితో తెలుసా, నువ్వెవరో నాకు చెప్పడానికి, నా పిల్ల నా ఇష్టం, నా బాబు నా ఇష్టం, నువ్వెవరు మధ్యలో వస్తున్నావు అని గెంటేస్తారండి కొంతమంది. అయితే ఈరోజు తల్లిదండ్రులకు కూడా కనీసం జ్ఞానం పనిచేయటల్లా విచక్షణ కోల్పోతున్నారు. నీ బిడ్డ నీ ఇష్టమా? నిజమేనా? సరేనండి, ఎవరైతే ఇక్కడ తల్లిదండ్రులు ఉండి నా బిడ్డ నా ఇష్టం అని అంటున్నారో వాళ్ళకి నేను పని చేస్తా. ఏం పని చేస్తానంటే, మీ అందరికీ ఒక చక్కని తెల్లని పేపర్లు పంచేస్తా. నాకు తెలిసి మీ అందరికీ A4 సైజ్ పేపర్ షీట్ కొంటే ఒక కట్ట సరిపోద్ది. కట్టగా 500 ఏమో వస్తాయి. ఇక్కడ ఎంతమంది ఉండొచ్చు? ఒక 5 సరిపోద్ది. మీకు ఒక కట్ట, మీకు కట్ట ఎక్కువ. మీ అందరికీ A4 షీట్ పేపర్లు, A4 షీట్ అంటే ఇంత తెల్ల పేపర్లు పంచుతాయి. మీకు పెన్సిల్స్ ఇస్తాం, ఎరేజర్ ఇస్తాం, షార్ప్నర్ ఇస్తాం, ఎంత టైం అయినా తీసుకోండి. మీ పిల్లవాడి బొమ్మ లేదంటే మీ పిల్ల బొమ్మ ఉన్నది ఉన్నట్టుగా గీయగలరా? నాకు చెప్పండి, ఉన్నారా? నాకుందండి, మీ సవాల్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త ఇప్పుడే మీ చేతులు పైకెడితే ఇప్పటికిప్పుడు చించిచ్చేస్తామమ్మా. ఉన్నారా? ఇది ఒక్కరు కూడా కదలట్లేదు. పర్లేదు, మొహమాటం ఏం లేదు, అడగొచ్చు, తప్పేం లేదు. మీ వైపు ఎవరు విచిత్రంగా చూడరు. మిమ్మల్ని ఎందుకు లేచారని నేను ప్రశ్నించను. 3 కాదు 5 పేపర్లు ఇస్తా మీకు. ఎవరు లేరంట? ఇంకా ఎట్టు ఊపుతున్నారు పాపం. అదేంటి, నేను పక్కింటోడి పిల్లోనే గీమల్లా, నువ్వు పొరపాటు నేనేమో మళ్ళా పక్కింటోడి పిల్లోనే ఎదురింటే సుబ్బారావు గారు మనం ఉన్నావు గీమని చెప్పట్లా. నేను నీ పిల్లోని, నువ్వు పుట్టినప్పటి నుంచి ఎత్తుకొని జోకొట్టి పాలిచ్చి మలమూత్రాలు గడిగి ఇంత నూనెసి జుట్టు చక్కగా దువ్వి చెడ్డీలు దొరికి అన్నీ చేసావే, నీ పిల్లోడి బొమ్మేకి చాలు. కొడుకు బొమ్మ గీయమంటే కోతి బొమ్మకి ఎత్త తల్లి. ఆ ముఖ్యం కేసీఆర్ ముఖ్య అవుతుంది. ఎవడికొచ్చింది? ఏమంటే మన పిల్లవాడి బొమ్మను మనం బొమ్మనే గీయలేనప్పుడు, బొమ్మని గీయలేనప్పుడు మరి ఆ పిండాన్ని సృష్టించిన వాడు మనమా? నువ్వు బొమ్మ గీయటమే నీ వల్ల కావట్లా. వాడి బొమ్మని గీయమంటేనే చేతులు ఎత్తేస్తున్నావు, నా వల్ల కాదని ఇట్లా అడ్డంగా ఊపేస్తున్నావే. మరి బొమ్మ గీయటమే నీ వల్ల కాదన్నప్పుడు మరి ఆ కదులుతున్న శిశువును చేసిన వాడు ఎవడు? జీవాన్ని ఊదినవాడు ఎవడు? కదలని బొమ్మే నీ వల్ల కానప్పుడు కదిలే బొమ్మను ఎవరు చేశారు? మరి ఆలోచించండి ఒకసారి, బుర్ర పెట్టి ఒక్కసారి ఆలోచించండి. అలా ఆలోచిస్తే నువ్వు ఆ మాట, నువ్వేమాటో తెలుసా? నా బిడ్డ నా ఇష్టం అనే మాట పొరపాటున అనలేవు. ఎందుకు అనలేవంటే, రే ఆడి బొమ్మనే గీయలేనంటే అది నా చేతుల్లో లేదు కదా, ఇంకెవరో చేతుల్లో ఉంది. అది నా చేతుల్లో లేదు, ఇంకెవరో చేతుల్లో ఉంది. సరేనండి, పుట్టేంత వరకు మీకు పుట్టబోయేది మగబిడ్డో ఆడబిడ్డో ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? కొంతమంది పాపం అబ్బాయి పుట్టాలని మెంటల్గా ఫిక్స్ అయిపోతారు. నాకు తెలిసిన చాలా కేసులు ఉన్నాయి. ఆ కడుపులో కూడా అబ్బాయినే ఊహించుకొని మాట్లాడేసుకుంటారు. వాడికి ఒక పేరు ఉంది, ఆ పేరు పెట్టేసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. అదేంటో కానీ అసలు మెంటల్గా ఫిక్స్ అయిపోయిన తర్వాత తీరా బయటకు వస్తే అమ్మాయి పుట్టేసింది. తెలీదు. కొంతమంది కొన్ని రివర్స్ కేసులు ఉంటాయి. అబ్బాయిలు పుట్టి చిరాకు వచ్చి ఇంట్లో ఒక ఆడకూతురైన ఉంటే బాగుంటుంది కదా అనుకుంటారు. అసలు ఎన్ని ప్రయత్నాలు చేసి ఎన్ని యుద్ధాలు చేసినా మాత్రం పుట్టదు ఆడపిల్ల. ఇలా రకరకాలుగా. అంటే
మోస్తున్న తల్లికే తెలియదు లోపల ఉంది ఎవరో. మోస్తున్న తల్లికే తెలియదు. 5 నిమిషాల ముందు కాదు కదా, 5 సెకండ్ల ముందు కూడా తెలియదు తాను మోస్తుంది ఆడ శిశువునా మగ శిశువునా అని. అంటే ఇదంతా ఎవరి ప్రణాళిక? నీకు తెలియకుండా ఇవన్నీ చేస్తున్న వాళ్ళు ఎవరు? ఒకసారి ఆలోచించండి. నిజంగా ఒక వీడియో నాన్న ఒకటి ఉంటుంది చూడు, ఆ పిల్లల పెంపకం అనే దానిలో బహుశా ఫస్ట్ వీడియోలో అమ్మాయి ఒక మాట అంటది. అమ్మాయి పేరేంటి, ప్రణయ్ అమృత ఒక మాట అంటది. ఫస్ట్ వీడియో నెట్టుకుంటా చూడు ఒకసారి. ఉందా సౌండ్? కోసం పిల్లల్ని పెంచడం కోసం పిల్లల్ని అంటారా? వాళ్ళ హ్యాపీనెస్ అది. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అంతే. పిల్లలు పుడతారు. ఇంపార్టెంటా ఇది ఇంపార్టెంటా అంటే ఓపెన్ గా మాట్లాడాలంటే పిల్లల్ని కనడం కోసం పిల్లల్ని పెంచడం కోసం పిల్లల్ని అంటారు. వాళ్ళ హ్యాపీనెస్. పిల్లల్ని ఏమన్నా పెంచాలని ఏమన్నా తల్లిదండ్రులు పిల్లల్ని అంటారా ఏంటి? ఇంకా ప్లే చేయండి. అది వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అంతే. వాళ్ళు ఎంజాయ్ చేస్తారట తల్లిదండ్రులు. ఆ ప్లేస్ లో మా డాడీకి నా ప్లేస్ లో ప్రణయ్ పుట్టినా ఇలానే ఉండేది. నా ప్లేస్ లో మీరున్నా అలానే ఉండేది. అది రిలేషన్, బ్లడ్ రిలేషన్ బట్టి వస్తుంది. కానీ ఏదైనా పేరెంట్స్ లవ్ ఇంపార్టెంటా ఇది ఇంపార్టెంటా అంటే ఓపెన్ గా మాట్లాడాలంటే పిల్లల్ని కనడం కోసం పిల్లల్ని పెంచడం కోసం పిల్లల్ని అంటారా? వాళ్ళ హ్యాపీనెస్ అది. అంటే ఆ పాప అంటుంది, అబ్బే తల్లిదండ్రులు ఏదో హ్యాపీనెస్గా ఉంటే పుట్టుకొచ్చేసామండి మేము అందరం. చాలా లైట్స్ అని ఆ చెల్లో పాపో ఏదో ఒకటి అనుకోండి. అమ్మాయి ఆంతర్యం ఏంటంటే, ఏదో తల్లిదండ్రులు ఆ రోజు ఏదో వాళ్ళు ఎంజాయ్ చేసుకున్నారు, ఆ రోజు ఏదో వాళ్ళు హ్యాపీగా గడిపేశారు, ఇదిగో నేను పుట్టేశాను ఇట్టగా, దానికి ఏంది మీరు పెద్ద మా నాన్నని బ్లేమ్ చేస్తున్నాను అంటారు ఏంటి మీరు? ఎవరైనా పుట్టొచ్చు. చూసారా? అంటే ఏం అర్థమైంది అంటే తన పుట్టుకి ఎలా పుట్టిందంటే ఇద్దరు ఎంజాయ్ చేయటం వల్ల పుట్టేశాను నేను అన్నట్టుగా అయిపోయింది ఇప్పుడు ఆ పాపకి, ఆ అమ్మాయికి. అంటే ఇద్దరు ఎంజాయ్ చేస్తే పుట్టేస్తారు. ఇక అదేనా? ఇక జన్మ అంటే అదేనా? మీకు అందరికీ తెలుసు, అప్పుడు కమల్ హాసన్ పాట ఒకటి ఉండేది, ఒక కవి రాశాడు, అమ్మా నాన్న ఆవేశంగా పోతే పుట్టుకొచ్చేసాను నేను అన్నాడు. కమల్ హాసన్ పాట ఉంటుంది, పాత పాట. కరెక్ట్. ఆవేశం ఆపుకొని అమ్మా నాన్నలదే తప్ప అన్నాడండి ఆ పాటలో. అంటే నేను ఎలా పుట్టానంటే అమ్మా నాన్నకి ఆవేశం వచ్చేసింది ఆ రోజు పెళ్ళైన తర్వాత, అది పుట్టేశాను అన్నాడు. ఏంటి అసలు ఇది ఎక్కడ డెఫినేషన్స్? నిజంగా మీ అందరికీ తెలుసు, ఈరోజు ఏలూరుకి వెళ్ళినా, ఇటు విజయవాడకి వెళ్ళినా, గుంటూరుకి వెళ్ళినా పిల్లలు పుట్టక, పిల్లలు లేక, IVF కోసం కూడా ప్రయత్నాలు చేసి అక్కడ విఫలమయ్యి క్యూల్లో ఉన్నారండి డాక్టర్ల దగ్గర, మెటర్నిటీ డాక్టర్ల దగ్గర. తెలుసా మీకు? సంతాన సాఫల్య కేంద్రాలు ఎక్కువైపోయినాయి. అదేంటి మరి? వాళ్ళకి ఆవేశం లేదా? ఆవేశం లేదేంటి వాళ్ళకి? మరి ఎందుకు సంతాన సాఫల్య కేంద్రాలు ఎందుకు అన్ని వచ్చేస్తున్నాయి? మరి ఆవేశంతో పుట్టేయాలి కదా. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది, మా అమ్మ నాన్న ఇద్దరు ఎంజాయ్ చేశారు, నేను పుట్టానంటది కదా. మరి మిగతా వాళ్ళకి ఎంజాయ్ చేయడం రాక మరి సంతాన సాఫల్య కేంద్రాలు అన్ని మొలిచినాయి, అన్ని వెలిచినాయి అని కోట్లు పెట్టి ఎందుకు చేయించుకుంటున్నారండి ఈరోజు టెస్ట్ ట్యూబ్ బేబీస్ని? రాదు వాళ్ళకి హ్యాపీగా ఉండటం. తప్పుడు మాట. అమ్మ నాన్న ఇద్దరు హ్యాపీగా, అమ్మ నాన్న నువ్వు హ్యాపీనే చూసావు, కానీ ఆ అమ్మ పురుటు నొప్పులు వచ్చినప్పుడు అనుభవించింది పెయిన్, అది ఎందుకు గుర్తుకు రాలేదు తల్లి నీకు? మీ అమ్మ హ్యాపీగా ఉంది మహా అయితే ఒక 5 నిమిషాలు ఏమో, నీకు అర్థం కావడానికి చెప్తున్నాయి ఇక మూర్ఖంగా ఉండదు ఉన్నట్టుగా. కానీ ఆ పెయిన్స్ కొన్ని రోజుల ముందు నుంచి పొడుస్తూ ఉంటుంది, గుండెల్లో పోటు పొడిచినట్టుగా. అవి గుర్తుకు రాలేదే? నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మ అక్కడ ఆ బాక్స్లో అక్కడ ఏడుస్తుంటే హాస్పిటల్లో మీ నాన్న కాళ్ళు వాగిన పిల్లిలా తిరుగుతూ ఉంటాడు పాపం. ఏం జరిగిద్దో, ఏం డెలివరీ అయిద్దో, ఎలా ఉండిద్దోనని నీకు ఆ టెన్షన్ గుర్తుకు రాలా మీ నాన్నలో? ఏం మాట్లాడతా చెప్పండి? నేటి యువతకు మనం ఏం సందేశం ఇస్తాం చెప్పండి? అందుకని బైబిల్ చెప్పిందండి అలా కాదట. యోహాను రాసినటువంటి సువార్త ఒకసారి తీయండి, 1వ అధ్యాయము. యోహాను గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 13వ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. వారు దేవుని వలన పుట్టారు. ఎవరి వల్ల పుట్టారో తెలుసా? ఎవరి పేరు చెప్తారు మీరు? ఎవరి వల్ల పుట్టానంటే డాక్టర్ గారి పేరు చెప్పకండి. ఏమండి మాకు అప్పుడు పిల్లలు లేరండి, ఆ డాక్టర్ దగ్గర ఇప్పుడు మధ్య సాక్ష్యాలు ఎక్కువైపోయినాయి కదా. మధ్య హాస్పిటల్కి సాక్ష్యాలు ఎక్కువైపోయినాయి, టెస్టిమోనియమ్స్. హాస్పిటల్ వాళ్ళు కూడా పిలిపించి అమ్మ చెప్పు అమ్మ మాకు హాస్పిటల్కి అసలు రేటింగ్స్ ఇవ్వండి, రివ్యూస్ ఇవ్వండి అని చెప్తున్నారు.
ఈ మధ్య ఏదో చిన్న ఇష్యూ వచ్చి హాస్పిటల్కి పోతే ఆయన ఫస్ట్ వెళ్ళగానే ఫోన్ ఇవ్వండి అన్నాడు ఆయన. ఈడేటర్ ఫోన్ అడిగితే ఎవడు చెయ్యి అడుగుతాడు కదా నాడి పట్టుకోవడానికి, ఈడేడు ఫోన్ అడుగుతున్నాడు అంటే లాక్ ఓపెన్ చేయండి అన్నాడు. ఓపెన్ చేశా. యూట్యూబ్ ఓపెన్ చేయండి, ఓపెన్ చేశా. ఆయన హాస్పిటల్ పేరు చెప్పి సబ్స్క్రైబ్ నొక్కి నాకు ఇస్తున్నాడు. మళ్ళీ ఇది ఎక్కడ దిక్కుమాల తెలివితేట అనుకున్నా నేను. మంచి సాక్ష్యాలు ఎక్కువైపోయినాయి, టెస్టిమోనియమ్స్. ఏంటో తెలుసా, వాళ్ళు చెప్తున్నారు మాకు ఇంతవరకు ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగాము, మాకు పిల్లలు పుట్టలేదు, ఇదిగో ఈ అమ్మగారి దగ్గరికి వచ్చాం, ఈ హాస్పిటల్ వచ్చటం వలన మాకు సంతానం కలిగిందని చెప్తున్నారు. ఇదే ఈవిడి వల్ల కలిగింది సంతానం. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. మళ్ళా చదవండి అన్నమాట. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛలు, ఇందాక నువ్వు అంటున్నావు కదా శరీరేచ్ఛలు. మా అమ్మ నాన్న హ్యాపీగా ఉన్నారు, ఆ రాత్రి వాళ్ళు ఎంజాయ్ ఏదో చెప్తున్నావు కదా శరీరేచ్ఛలు, అది కాదట. అదే మళ్ళీ చదవండి. శరీరేచ్ఛల వలనైనను మానుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. ఒరే అసలు మనుషులు పుడుతుంది మనుషులకు కలిగిన ఇచ్చ వల్ల కాదు, దేవుడికి కలిగిన ఇచ్చట, దేవుడికి కలిగిన కోరికట. మన కోరికల వల్ల పుట్టట్లేదట. ఒకవేళ మానవ కోరికల వల్లే పిల్లల్ని పుడితే పిల్లల్ని ఎప్పుడెప్పుడు పుడతారా అని ఎందరో కోరికలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ పిల్లల్ని కనగని తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు ఇక్కడ, లేరా? పెళ్ళై 10 ఏళ్ళైనా, పెళ్ళై 5 ఏళ్ళైనా, పెళ్ళై 12 ఏళ్ళైనా ఇంతవరకు పిల్లలు లేని తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తారు వాళ్ళు పట్టుకుంటే. మరి వాళ్ళ కోరికలు లేవా? ఒక్కసారి ఆలోచించండి మీరు అందరూ. మనందరం అండి మన అమ్మ అనుకుంటే పుట్టేసిన వాళ్ళము, మన నాయన అనుకుంటే పుట్టేసిన వాళ్ళము, మన నాన్నమ్మ ఏదో కలలగంటే పుట్టేసిన వాళ్ళము కాదండి. మన వెనుక ఒక అంతర్ధానపు శక్తి దాగి ఉంది. ఎప్పుడు పుట్టాలో, ఏ తేదీన పుట్టాలో, ఏ క్షణాన పుట్టాలో, ఏ నిమిషాన పుట్టాలో, ఏ ఊరిలో పుట్టాలో, ఎలా పుట్టాలో, ఎవరికి పుట్టాలో, ఏ ఇంట్లో పుట్టాలో సమస్తము ఉలికించిన వాడు ఒకడున్నాడు పైన. ఎవరైనా? దేవుడు, మన తండ్రి. ఆయన వలన మనందరం పుట్టాం. పుట్టిన మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు అది సమస్య. పుట్టిన మనం ఏం చేస్తున్నాం? ఈరోజు పుట్టుక పరమార్థాలు మరిచిన జనులే ఎక్కువ. నిజంగానండి, ఒక వ్యక్తిని నేను బైబిల్లో చూసినప్పుడు చాలా ముచ్చటేసిందండి. ఆ పిల్లోని చూసినప్పుడు చాలా ముచ్చటేసింది. ఎందుకంటే అబ్బా పుడితే ఇలా పుట్టాలి కదా, పెరిగితే ఇలా పెరగాలి కదా, ఇలా బ్రతకాలి కదా మనిషి అన్నోడు అని అనిపించింది. ఒకసారి ఆ వ్యక్తి గురించి మీకు కూడా పరిచయం చేస్తాను ఈరోజు. ఆ వ్యక్తి గురించి సమూయేలు మొదటి గ్రంథానికి ఒకసారి రండి. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయానికి రండి. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం. మీ అందరికీ తెలుసు ఎల్కానా అని ఒక ఆయన ఉంటాడు. వీళ్ళందరూ లేవీయులు. బట్ ఎఫ్రాయిం దాని అడ్డా అంటారు కదా, సీమ. ఎఫ్రాయిం సీమలో ఉంటారు వీళ్ళు. 2 భార్యలు అతనికి, హన్నామ్మ, పెనిన్నా. వీళ్ళిద్దరిలో హన్నా అమ్మ గుడ్రాలు, పిల్లలు లేరు ఆ తల్లికి. ఎన్ని సంవత్సరాలు అయిందో ఇంకా మనకు క్లారిటీ లేదు. చదవండి ఆ 11. ఆవిడ వెళ్ళి మొక్కుబడి చేసుకుంటుంది దేవుడి దగ్గర. దేవా పిల్లలు లేరయ్యా, ప్రతి ఒక్కళ్ళు నన్ను చీపుగా చూస్తున్నారు దేవా, పిల్లలు లేవు దానివే, నువ్వు గొడ్రాలు దానివే అని నన్ను ప్రతి ఒక్కళ్ళు ఇష్టానుసారంగా నవ్వుకుంటున్నారయ్యా, శపిస్తున్నారయ్యా. ఈరోజు కూడా చూడండి, నిజంగా ఈరోజు అండి మనం చేసే అతిపెద్ద తప్పు ఏంటంటేనండి, మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, పెళ్ళైన దంపతుల దగ్గరికి వెళ్ళి ఏ అమ్మా కాయా పండా అని అడక్కు. ఇది దరిద్రపు కొట్టు భాష. ఇది మనకు అన్ని డైరెక్ట్గా అడగటం రాదు కదా. కొంతమంది అంటారు, నాకు తెలిసిన ఒక కేసు ఉందండి. నిజంగా ఆ ఉసురు ఎవరికి తగిలిద్దో మీరే ఆలోచించండి. పెళ్ళి అయిందండి, పెళ్ళి 6 నెలల్లో 8 నెలల్లో లేవు సంవత్సరం అయిందండి వాళ్ళకి. ఈ లోపల ఎంత తొత్తరంటే, కొంతమందికి ఎంత తొత్తరంటే, ప్రతిసారి వెళ్ళి ఇంకా విశేషం ఏం లేదా, విశేషం వాళ్ళకంటే ఈవిడికి తొందర ఎక్కువ. అదెందుకో నాకు అర్థం కాదు. వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తతో మాట్లాడుతుంది. అమ్మాయి వాళ్ళ అత్త అనమాట. ఆవిడతో అంటుంది, ఏమవుతున్నా ఏంది ఇంకా అమ్మాయికి ఏం కలగట్లేదేంటి, హాస్పిటల్కి వెళ్తున్నారా, మరి చూయిస్తున్నారా, అమ్మాయిని ఏమైనా లోపాలు ఉన్నాయా, మరి ఇదిగో మొన్న పక్కింటి వాళ్ళకి మొన్నే అయింది, 3 నెలలు కాలేదు, అప్పుడే అమ్మాయికి వచ్చేసింది, మరి అంతకుముందే వచ్చిందో మనకైతే తెలియదు. మరి అది చెప్పే డైలాగులు చూడండి. అమ్మాయికి 3 నెలలు వచ్చేసింది, ఎదుగుదుగో ఆడికి కూడా వచ్చేసారు, మరి ఏంటి ఇంకా అని చెప్పిందండి. ఇప్పుడు ఈ అత్త ఉంటుంది కదా, ఈ అత్తలైన ఆలోచించాలి. ఎందుకంటే గర్భఫలం మనుషుల చేతుల్లో లేదు, అది చెట్టు ఫలం కాదు. ఏ ఇత్తనం నాటంగానే పైకి లేకపోవటానికి. యాకోబు దగ్గర కూడా ఇట్లానే వచ్చి అడిగింది. ఎవరు? రాహేలు. ఏమయ్యా నువ్వు నాకు గర్భఫలం ఇస్తావు, నన్ను చావమంటావంటే, వచ్చి పిచ్చిదానా, అసలు గర్భఫలం దేవుడు చెట్టు ఫలం అని నేను ఇవ్వటానికి నీకు అన్నాడు ఆయన.
ఈ అత్తకి ఇప్పుడు ఏం పడిందో తెలుసా, నా కోడల గురించి వీధంతా మాట్లాడుకుంటుందని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఏంది ఇంతవరకు కలగలేదు, అసలు ఏంటి మీ ఇద్దరి కథ అని అమ్మాయిని నిదానంగా డే బై డే హింసించడం ప్రారంభించిందండి. ఏమైనా లోపం ఉందా, మాకు చెప్పకుండా మీ అమ్మ నాయన మాకేమైనా ఇచ్చి పెళ్లి చేశారు నా కొడుక్కి, అసలు ఈ కథ ఏంటని సూటుపోటు మాటలు, ఇసురుకోటాలు, అందరి ముందు 10 మంది ముందు చండాలంగా మాట్లాడాలు చేస్తే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. ఎయిర్ స్పేస్లో పనిచేస్తుంది ఆ అమ్మాయి. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు అమ్మాయి చావు కారణం ఎవరో తెలుసా? అల్లత్త అని అనుకోకండి. విశేషం ఉందా అని అడిగిందే ఒక విషపు తల్లి, అది అసలుదే. ఎందుకంటేనంటే నాకు అర్థం కాక అడుగుతున్నాను, ఎవరి ప్లానింగ్స్ వాళ్ళకు ఉండవా ఉంటాయో చెప్పండి. మనం అడగాల, వాళ్ళకు ఉండదా పాపం? వాళ్ళు వెళ్ళరా? వాళ్ళ ప్లానింగ్స్లో వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉండరా? నువ్వెందుకు వెళ్ళి మళ్ళీ అడుగుతావు? ఈరోజు మనం ఎవరి పరిధిలో వాళ్ళు ఉండటం మేలు. ఎవరి కుటుంబ సమస్యలు వాళ్ళకి తెలుసు, ఎవరి శరీర లోపాలు వాళ్ళకి తెలుసు. మనం వెళ్ళి గుచ్చి అడిగి కుటుంబాలను కోల్చాల్సిన పని మనకు లేదు. నువ్వు నీ పరిధిలో ఉండు. పుట్టినప్పుడు నీకే అర్థమైపోద్ది కదా. నువ్వు ఎందుకు అడగటం? గర్భం అనేది లోపల పెరిగేది కాదు కదా, బహిరంగంగా అర్థమయ్యేదే కదా. అది బయటకు వచ్చినప్పుడు నీకు తెలిసిపోద్ది కదా. మరలా ఎందుకు గుచ్చి అడగటం? ఒక్కసారి ఆలోచించండి. మన నాలుక, మన నోటి దురద ఎంతమంది కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నామో తెలుసో తెలియక ఒకసారి ఆలోచించండి. హన్నా అమ్మని హింసించి పెట్టిందండి పెనిన్న. అప్పుడు ఆ తల్లి దేవుడికి మొక్కుబడి చేస్తుంది. 11వ వచనంలో ఏంటి ఆ మొక్కుబడి చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు, అయా నా శ్రమ నీకు తెలుసు, నీ సేవకురాలనైనా నన్ను మరువక జ్ఞాపకము చేసుకో. నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను గనక దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి పడనివ్వను. వాడు ఎన్ని సంవత్సరాలైతే ఈ భూమి మీద బతుకుతాడో అన్ని సంవత్సరాలు నేను వాణిని నీకే ఇచ్చేస్తానయ్యా. నువ్వు నాకు పిల్లోని ఇచ్చావనుకో నాయనా, మంగళకత్తివే నేను అంటే అర్థమైందంటే ప్రతిష్ఠించటం, నాశీలు చేయటం. ఇప్పుడు మళ్ళీ అందరూ పుట్టెంటుకలు తీస్తుంటారు కదా, మ్యాక్సిమం పుట్టెంటుకలని కొన్ని తీస్తుంటారు మనకు. కానీ ఇస్రాయేల్లో ఒక మొక్కుబడి ఉంది. ఆ మొక్కుబడి అంటే పుట్టెంటుకలు తీరక చచ్చిపోయేదాకా తీరు. పుట్టుకతో అమ్మ గర్భంలో నుంచి ఏ చిట్టి ఎంట్రుకలతో అయితే బయటకు వచ్చాము, ఇక అవే పెరిగి చచ్చిపోయి శవంగా మారిపోయేంతవరకు కూడా ఇంకా అవే ఎంట్రుకలు. క్షౌరము చేయించుకోరు, క్రాఫు చేయించుకోరు, ఎంత పెరిగితే చచ్చిపోయేదాకా అంత అదొక మొక్కుబడి. అక్కడ ఆ మొక్కుబడి చేయించుకుంది ఆవిడ. అనుకున్నట్టుగానే మగపిల్లడు పుట్టాడు ఆ తల్లికి కొంతకాలం తర్వాత. నెక్స్ట్ ఏం జరిగిందో ఒకసారి ఇదే 1వ అధ్యాయము 22వ వచనం చదువుతాను. ఇదే సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 22 చదువుమా. అయితే హన్నా బిడ్డ పాలు విడుచు వరకు, ఎప్పటిదాకట? పాలు విడవాలట. బిడ్డ పాలు విడవాలట. ఏమంటే ఎప్పుడు పాలు విడుస్తారు చెప్పండి పిల్లలు? సుమారుగా జస్ట్ ఒక 3 ఏళ్ళ, ఐ థింక్ ఒక 3 ఏళ్ళు. ఈ రోజుల్లో అంటే సంవత్సరానికి 1.5 ఏడాదికే ముగించేస్తున్నారులేండి. ఆఫీసులు ఎక్కువైపోయి అందాల మీద దృష్టి ఎక్కువ పడిపోయి ఈ మధ్య అసలు మీకు తెలుసు కదా, ఈరోజు సినీ చరిత్రలు మీరు సినీ ప్రపంచాన్ని చూస్తే గర్భం కూడా లేదట. సరోగసి ఎప్పుడైనా విన్నారా ఈ పేరుని? సరోగసి ఎప్పుడైనా విన్నారా పేరుని? సరోగసి అంటే అద్దె గర్భం. ఈవిడ మొయ్యదు, ఈవిడికి బరువు ఎక్కువ. ఈవిడికి ఆ లిఫ్టిక్ మోయటానికే బరువు ఎక్కువ. ఈవిడికి లిఫ్టిక్లో పౌడర్లు ఈ మోయటానికి వస్తుంది. ఈవిడికి పిల్లలు మాత్రం మొయ్యలేదు. ఈవిడ ఏం చేస్తారంటే, ఎవరైనా ఆపదలో ఉన్న వాళ్ళు ఉంటారు కదండి పాపం, డబ్బులు లేక ఆపదలో ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, అప్పుల్లో ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, అమ్మాయి నీకు ఒక 5 లక్షలు ఇస్తాం, నీకు అప్పులు ఉన్నాయా, నేను ఒక 5 ఇస్తా, నువ్వు ఏం చేయాలండి? ఏం లేదు, నా బిడ్డ నువ్వు మొయ్యాలంతే, సింపుల్. వాళ్ళ ఆయన దగ్గర నుంచి శుక్రకణాలు సేకరించి ఈవిడలో ఉన్న గర్భాన్ని బయటికి లాగి ఈ రెండింటినీ కలిపి ఆ బేద అమ్మాయికు, ఆ సమస్యలో ఉన్న అమ్మాయికి ఎక్కిస్తారు. ఆ అమ్మాయి 9 మాసాలు మోసి తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత ఈవిడికి తీసుకొచ్చిస్తే అప్పుడు ఈవిడ 5 లక్షల ప్యాకేజ్ ఆవిడికి ఇచ్చేసింది. దీన్ని సరోగసి అంటారు. ఎక్కువ ఈరోజు బిడ్డను మోయటం ఎక్కువ, ఇక పాలు ఇవ్వటం కూడా తగ్గిపోయింది నాకు తెలిసినంతవరకు. ఈరోజు 1.5 year ఇస్తే ఎక్కువ. సరే, పాత రోజులు కదా, పాత రోజులు అంటే మరి కనీసం ఎన్నేళ్ళు దాకా ఉండొచ్చు? ఒక 5 ఏళ్ళు వేసుకొని అంతే కదా. ఆయన అంతకుమించి ఎవరు తాగరు.
అది కయ్యనైనా ఏబేలైనా కూడా అంతే తాగుతారు, 10 ఏళ్ళు ఎవడో తాగడు, మహా అయితే ఒక 5 ఏళ్ళు. అంటే పాలు విడుచు వరకు అంటే ఎన్ని సంవత్సరాల వరకు? ఒక 5 సంవత్సరాల వరకు. చదవండి. పాలు విడుచు వరకు నేను రాను. వాళ్ళ ఆయన అంటున్నాడు, అమ్మాయి మందిరం పోదాం రా అంటున్నాడు, నీ మందిరానికి రాను. అదేంటి, పిల్లోడు పుట్టనంత వరకు రోజుకోసారి వెళ్ళేదాన్ని కదా, ఇప్పుడు రావట్లేదు ఏంటంటే నేను రాను. ఎందుకు రావు? నేను దేవుడికి మాట ఇచ్చా. ఏంటా మాట? బిడ్డను కనుక తీసుకొని వస్తే మళ్ళీ తీసుకొని పోనీగా, నీ దగ్గర వదిలేసి వెళ్ళిపోతాను నేను. ఇది నేను దేవుడికి ఇచ్చిన మాట. ఇప్పుడు 3 ఏళ్ళు ఉన్నాయి బిడ్డకి, ఇప్పుడు గబక్కడి నేను తీసుకెళ్ళిపోతే అక్కడికి మళ్ళీ అక్కడ ఇడిచిపెట్టి రావాల్సి వస్తుంది. నా మొక్కుబడి. నేను గర్భం దాల్చకముందు దేవుడికి మొక్కుబడి చేసుకున్నా, బిడ్డని ఇస్తే నీ దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోతానని చెప్పా. మళ్ళీ ఇప్పుడు నేను కనుక వచ్చాను అనుకో, పొరపాటున చాలా చిన్న నా బిడ్డ, మళ్ళీ నేను అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, పాలు లేక గొంతు ఎండిపోయి చచ్చిపోతాడు పాపం. అందుకని నేను రాను. ఎప్పటిదాకా రావంటే పాలు విడిచి వరకు నేను రాను అని చెప్పిందా. చదవండి. కాబట్టి ఆ పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయమని చెప్పాడు. నీ వానికి పాలు మాన్పించు వరకు నిలిచి ఉండు. మొత్తానికండి ఒక 5 సంవత్సరాలు ఆ బిడ్డని ముద్దులాడుతూ, ఆ బిడ్డతో ఎంతో ప్రేమను పంచుకుంటూ, పుట్టక పుట్టినటువంటి ఆ బిడ్డ. కొంతమంది క్రైస్తవ చెల్లెళ్ళు అక్కలు బాధపడుతుంటారు, ఏమండి పెళ్ళి ఇన్నేళ్ళు అయింది, పెళ్ళి అన్నేళ్ళు అయింది. మొన్న ఎవరో చెల్లి చెప్పుకుంటుంది బాధ, నా పెళ్ళి 12 ఏళ్ళు అయిందన్నా, మా ప్రయత్నాలు మేము చేసాం, డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నాం, అయినా ఇంతవరకు రాలా, మా అత్తయ్య నన్ను బెదిరిస్తుంది, నువ్వు ఈ ఏడాది వరకు చూస్తావు, నీకు టైం ఇస్తున్నావు, ఈ ఏడాది కూడా నువ్వు గనక మొయ్యకపోతే గర్భఫలాన్ని నా కొడుకు వేరే ఆవిడనిచ్చి పెళ్లి చేస్తానని మా అత్త బెదిరిస్తుందన్న, నాకేం అర్థం కావట్లేదన్న, నేను రోజు ప్రార్థనకు వస్తానన్నా, అన్నీ తిరుగుతున్నానన్న, ఏం చేయాలో అర్థం కావట్లేదన్న తెగ బాధపడిపోతాను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆలస్యంగా బిడ్డనిస్తున్నాడు అంటే వాడు ఒక గొప్ప చరిత్రలో నిలిచిపోయేవాడు అవుతాడు, మీరు సరిగ్గా పెంచగలిగితే. ఎందుకంటే మీరు బైబిల్లోని చరిత్ర పురుషులందరిని ఒక్కసారి తట్టి చూడండి, అందరూ లేటుగా పుట్టినోళ్ళే, అవునా కదా? ఇస్సాకు ఎప్పుడు పుట్టాడండి? సారామ్మకి 90 ఏళ్ళకు పుట్టాడు, లేటుగానే పుట్టాడు. యోసేపు ఎప్పుడు పుట్టాడండి? రాహేల్కి లేటుగానే పుట్టాడు. బాప్తీసం ఇచ్చి యోహాన్ ఎప్పుడు పుట్టాడండి? ఎలిజబెత్కి లేటుగానే పుట్టాడు. సమూయేలు ఎప్పుడు పుట్టాడండి? హన్నాకి లేటుగానే పుట్టాడు. బైబిల్ చరిత్రను మీరు జాగ్రత్తగా గమనిస్తే మంచి గొప్ప తల్లులు అందరూ లేటుగానే కన్నారు. ఆ కన్న ప్రతోడు ఏదో ఒకటి సాధించాడు. అప్పుడు పుట్టినోడు సాధించాలని రూల్ లేదు. దేవుడు కొన్నిసార్లు లేటుగా ఎందుకు ఇస్తాడు తెలుసా? దేవుడు ఎందుకు లేటుగా ఇస్తాడంటే, ఇప్పుడు ఉదాహరణకి మీకు మాట చెప్తా. హన్న అమ్మకు గనక జాగ్రత్తగా, నా మాట చాలా జాగ్రత్తగానండి, హన్న అమ్మకు గనక దేవుడు పెళ్ళైన సంవత్సరానికే కనుక బిడ్డనిస్తే ఆవిడ మొక్కుబడి చేసుకుని ఉండేది. 11వ వచనంలో ఏ మొక్కుబడి? దేవా, మంగళకత్తి వాడి మీద వేయనివ్వను, వాడిని నీకే ఇచ్చేస్తాననే ఈ మొక్కుబడి వచ్చేది కాదు. ఎప్పుడు కనుక దేవుడు ఇచ్చేసి ఉంటే, పుట్టప్పుడు ఇచ్చేసి ఉంటే. ఇవ్వలేదు కాబట్టే ఎదురు చూసింది, ప్రార్థన చేసింది, మొక్కుబడి చేసుకుంది, అప్పుడు దేవుడు ఇచ్చాడు. అంటే నీకు ఒక్క మాటలో చెప్పాలంటే, హన్నా అమ్మకి పెళ్ళైన వెంటనే కనుక పిల్లోడు పుట్టేసి ఉంటే ఈరోజు సమూయేలు అనే వ్యక్తే బైబిల్లో ఉండేవాడు కాదు. ఈ సమూయేలు మొదటి గ్రంథం, 2వ గ్రంథం అనేటువంటి 2 పుస్తకాలే ఉండేవి కాదు అసలు బైబిల్లో. ఎందుకంటే మొక్కుబడి లేనప్పుడు సమూయేలు ఎవరు? సమూయేలు ఆ పదానికి కూడా అర్థం ఏంటో తెలుసంటే, సమూహ, షమా అంటారు. షమా అంటే వింటాం, సమూహ అంటే అర్థం ఏంటంటే వినుట. షమా అన్న సమూ అన్న ఒకటే హిబ్రూలో. సమూ అంటే వినటం, ఏల్ అంటే దేవుడు విన్నాడు, నా మొరను ఆలకించాడని అర్థం ఆ పేరులో కూడా. అంటే దేవుడు లేటుగా ఇవ్వటాన్ని బట్టే ఒక మంచిగా పెంచాలి నా బిడ్డననే కసి వచ్చింది ఆవిడికి. ఆ కసి రావాలంటే లేట్ అవ్వాలి, అందుకనే లేట్ చేస్తాడు దేవుడు కొన్నిసార్లు. మీరు బాధపడకండి. పెళ్ళై ఇంకా ఎవరైనా పిల్లలు పుట్టని చెల్లెళ్ళు కనుక ఇక్కడ ఎవరైనా ఉంటే, సోదరీమణులు ఎవరైనా ఉంటే, మీరు బాధపడకండి. మీ ప్రయత్నాలు మీరు చేయండి. మీరు హాస్పిటల్కి వెళ్ళాలంటే వెళ్ళండి, లోపాలు ఏమైనా ఉంటే సరి చేసుకోండి, మీ వారిని కూడా పంపించు, అతన్ని కూడా సరి చేయించు. దేవుడి వైపు నమ్మకంగా ఎదురు చూడు. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి దేవుడు ఏదో ఒక రోజు నీ మొరను ఆలకిస్తాడు. నువ్వు తొందరపడి దారి తప్పకు, ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకో. సమూయేలు వచ్చాడండి. సమూయేలు వచ్చిన తర్వాత నిజంగా ఎంత గొప్పగా పెంచిందంటేనండి ఈ తల్లి ఆ పిల్లవాడిని. 28వ వచనానికి రండి ఒకసారి, 28కి 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను 5 ఏళ్ల తర్వాత, పాలు విడిచిన తర్వాత బిడ్డను తీసుకొని మందిరానికి వెళ్ళింది. జాగ్రత్తగా ఆలకించండి. పాలు విడిచిన తర్వాత అనగా ఒక 5 ఏళ్ళప్పుడు ఆ బిడ్డను తీసుకొని యెహోవా మందిరానికి వెళ్ళింది. వెళ్ళి చెప్తుంది, చదవండి, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడగునని చెప్పాను. ఇక్కడ వాడు అంటున్నారంటే చాలా చిన్నపిల్లవాడని అర్థం. ఎన్నేళ్ళని చెప్పా మీకు?
5 ఏళ్ళు. చదవండి. అప్పుడు వాడు అనగా చిన్నపిల్లవాడు యెహోవాకి ప్రతిష్ఠితుడు అని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. హి వర్షిప్డ్ గాడ్. మొక్కాడట. ఎవరిని? దేవుణ్ణి. వాళ్ళ అమ్మండి మందిరానికి వచ్చి విడిచిపెట్టి వెళ్తుంది. ఒకసారి మీకు వీడియో చూపిస్తా. నాన్న హన్నా ప్రేయర్ ఒకటి ఉంటుంది చూడు. లైట్స్ని వీలైతే ఆఫ్ చేయండి. ఒక వ్యక్తి లైట్స్ దగ్గర వీలైతే అలానే ఉండండి, అక్కడే దగ్గరలో ఉండండి, ఓకేనా? ఈ శామ్యూల్ అనే పోస్టర్లో ఉంటుంది చూడండి, హన్నా అని ఉంటుంది చూడు. ప్రొజెక్టర్ మీద కనపడట్లేదు నాన్న. చూడండి, చాలా చిట్టి పిల్లోడండి. దేవుడికి మొక్కుబడి చేసుకుంది కదా. O Lord of hosts, if thou wilt indeed look on the affliction of thine handmaid, ఏడుస్తూ బాధపడుతూ దేవుడికి మొక్కుకుంది. remember కొద్దిగా ఫార్వర్డ్ me, చేయను. and not for ఇంకా అదిగోండి, ఇంకా ఫార్వర్డ్ చేయండి. అదిగోండి ఆ బిడ్డ ఉన్నాడు కదా, అదిగోండి ఏలికి ఇచ్చేస్తుందండి ఆ బిడ్డని. అయ్యా నా పిల్లోడు. Go in peace. And the God of Israel grant thee thy petition that thou hast asked. ఆ 5 సంవత్సరాల పసికందుని, ఆ పసిపిల్లోని thine handmaid find grace in thy sight. దేవుడికి ఇచ్చేసి. అదిగోండి ఎంత చిన్న పిల్లోడు చూడండి పాపం. తెలిసి తెలియని వయసు, అల్లరి చిల్లరిగా తిరిసే ఆ వయసులో యెహోవాకు Thy అప్పచెప్పేసింది ఆ soul బిడ్డని. liveth, my Lord. ఆ బిడ్డను I am అప్పచెప్పేసి the woman దేవుడికి that stood by thee here praying unto the Lord. అక్కడి నుంచి వెళ్ళిపోయాను. For this child I prayed, and the Lord hath given అదిగో. me my చూసారా? petition which I asked. నాన్న ఇప్పుడు ఒక వీడియో పంపించాను, నీకు ఏమన్నా చేసావా డౌన్లోడ్? అదే ఇప్పుడేనండి నాకు జస్ట్ వాట్సాప్కి వస్తే ఈరోజు జరిగిన సంఘటన. ఒకసారి మీరు అది కూడా చూడండి, ఏం చేసిందో చూడండి. ఈ రోజు జరిగిన సంఘటన అది. పిల్లల్ని కనండి, అదిగోండి ఏం చేసింది చూసారా? ఇది వాల్యూమ్ దగ్గర ఆ గోతంలో ఏముంది అనుకున్నారు? గోతంలో ఆ గోతంలో చిన్న పిల్లడండి, అప్పుడే పుట్టిన చిన్న పిల్లలండి. అదిగోండి చూడండి పాపం. మనిషివా పశువా? ఎవరండి ఆ పని చేసింది? ఆ మనిషేనా? అన్నం తింటారా, పెంట తింటున్నారా పని చేసిన వాళ్ళు? అసలు తల్లిదండ్రులు అయినా మానవ పుట్టుకేనా ఆ పుట్టుక? చూడండి పుడితేనండి ఆ పిల్లలు గోతంలో అండి, గోతంలో కోడి పిల్లని కట్టేసినట్టు కట్టేసి చెత్త పొదల్లో పడేసి వెళ్ళిపోయిందండి. ఎవరో కదులుతుంటే ఎవరో కోడి అనుకొని బయటికి తీస్తున్నారు పాపం. లైట్ ఆన్ చేయండి. ఈరోజు కోరికలు తీర్చుకున్న తర్వాత పిల్లల్ని గాలి వదిలేస్తున్నారు. మా గుంటూరు రండి గవర్నమెంట్ హాస్పిటల్కి, రోజుకో బేబీ చెత్తబొట్టలో కనపడతాడు మీకు, రోజుకో పిల్లోడు. కొంతమంది పిల్లలు లేక బాధపడుతుంటే, కొంతమంది కోరికలు తీర్చుకొని పిల్లలు ఎక్కువైపోయి వదిలేస్తున్నారు కొంతమంది. నిజంగా మీరు బైబిల్లో చూస్తే ఆ తల్లి 5 సంవత్సరాలు తన బిడ్డను తీసుకొని వచ్చి దేవుడికి అర్పితం చేస్తుందండి. దేవుడికి అర్పితం చేస్తుంది. ఆ చివరి లైన్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 1వ అధ్యాయం చివరి లైన్ చదవండి. 5 సంవత్సరాలు ఆ పిల్లోడు ఏం చేశాడు? 28వ వచనంలోని చివరి లైన్. అప్పుడు ఆ 5 సంవత్సరాల వాడు యెహోవాకి అక్కడే మ్రొక్కాడట. వాళ్ళమ్మ విడిచిపెట్టి వెళ్ళిపోతుంది వెనక్కి, అల్లరి చేయట్లా. మా అమ్మ కావాలి, మా అమ్మ కావాలి. ఏమంటే 5 సంవత్సరాల పిల్లలు ఎలా ఉంటారు మీరు ఒక్కసారి చెప్పండి నాకు. 5 సంవత్సరాల పిల్లలు ఎలా ఉంటారు? సరే, ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు, రైట్. ఒక్కసారి ఆ మెమరీస్ని గుర్తు చేసుకోండి. నేను చెప్పే మెమరీస్ని. మీ పిల్లల్ని ఫస్ట్ టైం స్కూల్లో వేసినప్పుడు, నీ పిల్లోని స్కూల్లో వేసినప్పుడు వాడు ఎలా ఫీల్ అయ్యాడు చెప్పండి. అసలు వాడు ఉన్నాడా స్కూల్లో? శుభ్రంగా వెళ్ళంగానే ఆ అని రాశాడా, ఏమైనా ఏడిశాడా? అసలు ఆ అంటాం కాదు, వాడు కేవ అంటాడు. వాడు అక్కడ పెడితే లెగుతుంటాడు. కొన్ని వీడియోలు చూస్తున్నప్పుడు నిజంగా నా బేబీ క్రై అని ఒక వీడియో ఉంటుంది చూడు. అన్ని స్కూల్లోకి పంపించడానికండి 4 పిల్లలు, ఒకటి కాలు, ఒకటి చెయ్యి, ఒకటి ఇంకో కాలు, ఇంకోటి చెయ్యి పట్టుకుంటే వాళ్ళ నాయనమ్మ పిర్రల మీద కొడత పంపిస్తుందని. ఎక్కడికి రాను పదని చూడండి. ఒకసారి వాల్యూమ్ పెట్టు చూసారా? ఏడకండి అని ఏడకండి, ఫస్ట్ గా నుంచి పెట్టినాను కరెక్ట్గా. అదిగో చూసారా? ఆడే ఇస్సాకులో బలికిపోతున్నాడు.
బలికిపోతున్నాడు కూడా అట్లా చేయడు కదండి. మళ్ళీ ప్లే చేయను, మళ్ళీ ప్లే చేయ 1 సెకండ్ రిపీట్. ఆడి వయసు ఎంత ఆడిది చూడండి, అటొకడు ఇటొకడు. వాళ్ళ నాయనమ్మ చూడండి నిజంగా పట్టుకొని పోతుంది. ఎందుకు? స్కూల్కి వెళ్తాడు. ఇంకోటి ఉంటుంది చూడనా, స్కూల్కి వెళ్ళనని తెలుగులో ఉంటుంది చూడు తమిళ, తెలుగులో స్కూల్కి వెళ్ళనని ఉంటుంది చూడు. ఆడు చూడండి, ఆడు మంచకే దూరాడు. ఈడు దూరటం మంచం ఈడికి. వాళ్ళ నాన్న అడుగుతున్నాడు, ఏరా వీడు ఎంత తెలివిగలడంటే వాళ్ళ నాన్న పట్టాడుగా మంచం మీద. అదిగో స్కూల్కి పోతావా, ఇంకెనక పోతున్నాడు, ఎలక దూరాడు ఈడు. అదిగోండి ఎంత చక్కగా పడుకున్నాడు చూడండి. బా అంటున్నాడు, పో నువ్వు పో ఇక్కడి నుంచి. చిన్న పిల్లలు ఎలాగున్నారు. ఇంకోటి ఉంటుంది చూడనా, చిన్న పిల్లలు అని ఇంకోటి ఉంటుంది చూడు. ఇదే తమిళ ఇంగ్లీష్లో నాకు తెలిసి ఫస్ట్ గా నుంచి 3వ వీడియో అది క్లాసులో పెట్టింది. పాపండి ఏది అడిగినా చెప్పిద్ది, స్కూల్కి వెళ్ళమంటే మాత్రం వెళ్దాం. నువ్వు ఏదైనా అడిగి చెప్పిద్ది ప్రపంచంలో. చూడండి ఒకసారి. రోజు స్కూల్కి వెళ్తాను చదువుకుంటా. అమ్మమ్మమ్మమ్మమ్మ రేపులు పేలిపోతాయండి అసలు. ఆడుకుంటాను, స్కూల్కి వెళ్ళను, అమ్మని బాగా తింటాను. అదిగోండి చాలు. అంటే 5 సంవత్సరాల మన పిల్లలు ఇలా ఉంటారు. ఇంకో తెలివితేటలు ఉంటాయి కొంతమంది పిల్లలకి. ఉల్లిపాయ పెట్టుకుంటాడు సంకలో. ఎందుకు తెలిసి అసలు జ్వరం వచ్చిద్దట. అది ఎవరు చెప్పారు వీడికి? కొంతమంది కావాలని వర్షం పడితే పండగండి, లేని కడుపులో నొప్పులన్నీ చెప్తుంటారు. కడుపులో నొప్పి ఉండదు, చేయి నొప్పి ఉండదు వీటికి. జస్ట్ అంటే ఏంటంటే స్కూల్ అంటే భయం. మళ్ళీ వీడు ఎన్ని రోజులు ఉంటాడు స్కూల్కి పోయాడు? ఇది చెప్పండి, ఎన్ని రోజులు ఉంటాడండి? పొద్దున పోతే సాయంత్రానికి వస్తాడు వీడు. దానికి వీడు చేసి ఆడవుడు మామూలుగా ఉండదు. కానీ ఇక్కడ సీన్ ఏంటో తెలుసా? బైబిల్లో ఇప్పుడు మీకు కనిపిస్తున్న సీన్ ఏంటో తెలుసా? ఇప్పుడు ఆ పిల్లోడు పంపిస్తుంది వాళ్ళమ్మ సాయంత్రం రాత్రి తీసుకెళ్ళటానికి. ఇక ఎప్పటికీ తన జీవితంలో వాళ్ళ అమ్మను చూస్తానికి వీల్లేదు. మహా అయితే ఏడాదికోసారి పస్కా పండుగ వచ్చినప్పుడు మందిరంలోకి వెళ్తే దూరం నుంచి హాయ్ అంతే. ఎందుకంటే ప్రతిష్ఠింపబడిన వాడు పట్టుకోకూడదు. మంగళకత్తి వేయిన వాడు ఎవరిని పట్టుకోకూడదు. వాడి రూల్స్ వేరేగా ఉంటాయి. అమ్మ నాన్నలకి దగ్గరికి వెళ్ళిపోకూడదు. ఇప్పుడు ఆ పిల్లోడి పరిస్థితి ఏంటో తెలుసా? 5 సంవత్సరాల పసి బిడ్డ పరిస్థితి ఏంటో తెలుసా? వాళ్ళమ్మ విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎప్పుడు తన దగ్గరికి రాదు. వాళ్ళమ్మ కౌగిల్ని ఇంకెప్పుడు చూడలేడు. వాళ్ళమ్మ వాసనని ఇంకెప్పుడు పీల్చలేడు. వాళ్ళమ్మ హక్కును ఇంక ఎప్పుడూ చేరలేడు. ఆ గుండెల్లో దుఃఖాన్ని దిగమింగుకున్న ఆ పిల్లవాడు వాళ్ళమ్మ వెళ్ళిపోతుంటేనండి వెనక్కి తిరిగి చూడలేదండి. వాళ్ళమ్మ విడిచిపెట్టి అలా వెళ్ళిపోతుంది. ఈ పిల్లోడు అలా వెనక్కి తిరగట్లా, ఏడుస్తున్నాడు, దుఃఖాన్ని దిగమింగుకున్నాడట. వాడు అక్కడనే యెహోవాకు మ్రొక్కెను. అబ్బా, అంటే ఎంత నేర్పించుండిద్దండి వాళ్ళమ్మ. ఆ పిల్లోడికి ఆ జ్ఞానం రాదు కదండి. ఎవరు చెప్తారు? వాళ్ళ అమ్మ చెప్తేనే కదా వచ్చేది. అంటే వాళ్ళమ్మ ఎంత ట్రైనింగ్ ఇచ్చుండిద్ది. బిడ్డ ఇదిగో నీకు 5 సంవత్సరాలు, నువ్వు పుట్టక ముందే నేను మొక్కుకున్నా నీ గురించి, నిన్ను పెద్ద దైవజనుని చేయాలనుకున్నా, నిన్ను ఒక పెద్ద దేవుడి కోసం కష్టపడే ఒక సేవకుని చేయాలనుకున్నా, నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఇలా ఉండాలని ఎంత ట్రైనింగ్ ఇచ్చుండిద్దా చిన్న పిల్లోడికి. ఈరోజు మీరు ఇస్తున్నారా? 5 సంవత్సరాల నీ పిల్లోడు ఇప్పుడు ఎలా ఉన్నాడు నన్ను చెప్పమంటావా? ఫోన్ లేకపోతే వాడు అన్నం ముద్ద తిండవు. నేను చెప్తున్నాను వినండి. మీ ఇంట్లో ఈరోజు మీ ఇంట్లో చిన్నపిల్లల పరిస్థితి ఏంటో తెలుసా? ఫోన్ లేక ఒకసారి నువ్వు నీ అంతు చూస్తాడు. ఫోన్ లేకపోతే వాడు అన్నం తిండో. వాడికి ఏదో ఒకటి చెప్పాల్సిందే. వాడు అల్లరి చేస్తాడు, అడిగింది అలా కొనిపెట్టాలి. కానీ ఈరోజు మన పిల్లలకి విచక్షణ లేకుండా పెంచుతున్నాం. మన ఈ మధ్య మాకు తెలిసిన రిలేటివ్స్ హైదరాబాద్లో ఉంటే వెళ్ళానండి నేను. వెళ్తే ఆడికి కూడా అంతే 6-7 ఏళ్ళు ఉంటాయి. వాడు ఫోన్లో ఆట ఆడుకుంటున్నాడు, ఫోన్లో గేమ్ ఆడుకుంటున్నాడు. వాళ్ళ నాన్నకి ఫోన్ వచ్చింది. వాళ్ళ నాన్న ఫోనే అది, ఐఫోన్ 15 Pro. అది నాకు తెలిసి 1,30,000 ఏముంటుంది. అది వచ్చింది, వాళ్ళ నాన్నకి ఫోన్ వచ్చింది. వీడు ఫోను మధ్యలో గేమ్ ఆడుతున్నప్పుడు మధ్యలో ఫోన్ వచ్చిందండి. వీడికి ఇసుకొచ్చింది. వాళ్ళ నాన్న దగ్గరికి, నాన్న ఇదిగో నీకు ఫోన్ వచ్చింది, తొందరగా మాట్లాడి నేను గేమ్ ఆడుకుంటున్నాను అన్నాడు. మళ్ళీ మాట్లాడి ఇచ్చేసాడు నిమిషంలో. మళ్ళీ వీడికి గేమ్ మళ్ళీ ఫోన్ వచ్చింది. మళ్ళీ ఏంది నాన్న ఇన్నిసార్లు ఫోన్ వస్తుంది, నేను ఆట ఆడుకుంటున్నాను నేను అన్నాడు. సర్లేరా అని చెప్పి వాళ్ళ నాన్న మళ్ళీ మాట్లాడి మళ్ళీ ఇచ్చాడు.
మూడోసారి ఫోన్ వచ్చిందనండి, ఆడ ఫోన్ తీసుకొని గోడకేసి టాపర్ కొట్టాడండి. చెక్క ఊడిపోయినట్టు కొబ్బరికాయ కొడితే 2 చెక్కలు అయింది కదా కొబ్బరికాయ, అట్ట చెక్కలు అయిపోయి చేతికి వచ్చింది అది. వాళ్ళ నాన్న వచ్చి ఏందిరా నువ్వు చేసిందని సోఫా అక్కడ పెట్టి కొడుతుంటే లేదు, ఈడు వాళ్ళ నాన్న భుజాలు ఎక్కాలని ముగ్గుడికాడు ఈడు. ఈ దరిద్రం అంతా నా కళ్ళ ముందే జరుగుతుంది. నేనేం చేయగలను? నేను అనుకున్నా అనవసరంగా ముక్కు గొలికేవారు, 4 కొరకాల్సిందిరా అనుకున్నా నేను. ఎందుకంటే నేను ఇలా తయారు చేసింది మీ నానే. ఫోన్లు ఇచ్చి ఆ ఏడుస్తున్నాడు పిల్లోడని ఫోన్లు ఇచ్చి అని పిచ్చోని చేసింది నువ్వే. పిల్లలకి దయచేసి ఫోనులు ఇవ్వకండి. నా మాట మీకు నచ్చినా నచ్చకపోయినా ఇదే వాస్తవం. మీ పిల్లలకి ఫోన్ ఇచ్చారంటే ఎడిక్ట్ అయిపోతున్నాడు. అది లేకపోతే వాడు పిచ్చోడైపోతున్నాడు, ఏడుస్తున్నాడు, గిల కింద పడి కొట్టుకుంటున్నారు. ఈరోజు మన పిల్లల్ని చేతులారా మనమే పాడు చేసుకుంటున్నాం, ఎవడో కాదు. మీరు బైబిల్లో చూడండి, 5 సంవత్సరాల పిల్లోడు యెహోవా సన్నిధికి వచ్చి మొక్కుతున్నాడంట. అసలు భక్తి ఉందా ఈరోజు నీ పిల్లలకి? బైబిల్ అంటే భక్తి నేర్పించావా ఈరోజు నీ పిల్లలకి? అసలు ఆదివారం వస్తే సండే స్కూల్కి వెళ్ళాలని సెన్స్ నేర్పించావా ఈరోజు నీ పిల్లలకి? మన పిల్లల్ని మనం పాడు చేసుకుంటున్నామండి ఈరోజు. నిజంగా ఆ పిల్లోడు ఎంత శ్రద్ధగా బతికాడో తెలుసా అండి? 5 సంవత్సరాలు ఆ పిల్లోడికి అన్నం పెట్టే దిక్కు లేదండి. తనే అన్నం తినాలి, తనే తన బట్టలు ఉతుక్కోవాలి, తనే తన గుండీలు పెట్టుకోవాలి, తనే తన మలమూత్రాలు కడుక్కోవాలి. అంత కష్టం వచ్చింది ఇప్పుడు ఆ పిల్లోడికి. ఇంకో విషయం ఏంటో తెలుసా? ఆ పిల్లోడు పనులు చేసుకుంటే సరిపోదు, ఇంకో ముసలాయన పనులు కూడా చేయాలి ఇప్పుడు మళ్ళీ కొత్తగా. ఈరోజు తన పనులు తను చేసుకుంటూనే ఆ ముసలాయనకి కావాల్సినవి కూడా అందిస్తూ ఉండాలి. ఇప్పుడు ఎంత ఎదిగాడంటే నిజంగానండి ఆ పిల్లోడు. 3వ అధ్యాయం 1-2 ఒకసారి. నిజంగా మీరు ఈ సమూయేలు గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా చదువుతుంటే మీకు బాలుడు అనే పదం ఎక్కువ వినపడుతుంది సమూయేలు గ్రంథాల్లో. చదవండి 3వ అధ్యాయం 1. బాలుడైన అంటున్నాడు, అంటే గుర్తు చేస్తున్నాడు మనకు ఆయన. యంగ్ బాయ్, బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకి పరిచర్య చేయుచుండెను. 2వ అధ్యాయం 26 కూడా రా తల్లి, 2:26 కూడా రా. బాలుడగు సమూయేలు. ఎందుకు మళ్ళా బాలుడు అంటున్నారు? ఎందుకు బాలుడు అన్న పదాన్ని ఇంత నొక్కి చెప్తున్నాడు తెలుసా? ఎందుకు బాలుడు అన్న పదాన్ని ఇంత ఎంఫసైజ్ చేస్తున్నాడో తెలుసా? ఒకటే, చదువుతున్న ప్రేక్షకులు ఒకటి గమనించాలి. ఆడు బాలుడు అన్న సంగతిని. ఆ చిన్నపిల్లడు బాలుడు ఎంతంటే మహా అయితే ఒక 5-6 దాటి 10 లోపలు ఉంటాయి ఆ చిన్నపిల్లోడికి. అంత చిన్నపిల్లోడట ఏం చేస్తున్నాడట? చదవండి అమ్మా. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకి పరిచర్య, దేవుని పరిచర్య చేయుచుండెను. ఆ దినంలో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు. దేవుడి వాక్కు ప్రత్యక్షమవటం ఆగిపోయిన రోజులండి అవి. దేవుడికండి చిన్న పిల్లలు తన కోసం చిన్ని మాటలు మాట్లాడుతుంటే దేవుడికి తెగ మురిసిపోతాడండి దేవుడు. ఈరోజు నిజంగా చిన్న పిల్లల్ని మాట్లాడిచ్చారు ఇందాక. నిజంగా మీకు ఎలా ఉంటుందో కానీ దేవుడు లేదు, అలా చూస్తుంటాడు పరలోకంలోని. అబ్బా ఎంత బాగా మాట్లాడుతున్నారు నా పిల్లలు, ఎంత బాగా పెంచారు ఆ తల్లిదండ్రులు నా గురించి అని దేవుడు చాలా ముచ్చట పడుతుంటాడు దేవుడు వాళ్ళని చూసి. నిజంగా ఇక్కడ కూడా అదే. చిన్నపిల్లోడట దేవుడికి పరిచయం చేస్తుంటే దేవుడు లేదు, పొంగిపోతున్నాడు. అబ్బా ఎవడరా అసలు ఈ పిల్లోడు, ఒక్కొక్కడికి 25-30 ఏళ్ళు వచ్చిన సిగ్గు లేకుండా పాపాలు చేస్తున్నారే, ఎవడి పసికందు, ఏంటి లమ్మ ఇంత గొప్పగా పెంచింది, వీడికి నేనే లోకమైపోయానేంటి, ఈ వయసులో నాకు పరిచర్య చేయటం ఏంటి అని దేవుడు మురిసిపోయి ఎప్పుడెప్పుడు ప్రత్యక్షం అవుదామా అని కళ్ళు కాయలు చేసుకొని చూశాడండి దేవుడు. నిజంగా మీరు మొత్తం బైబిల్ చరిత్రలో మరొకసారి చెప్తున్నాను నేను, ఆదాము నుండి ప్రకటన గ్రంథం రాసి రచించి చనిపోయినటువంటి యోహాను వరకు, ఆదాము మొదలుకొని యోహాను వరకు ఇంత చిన్న వయసులో దేవుని ప్రత్యక్షత చూసిన వాడు ఎవ్వడు లేడు, ఒక సమూయేలు తప్ప. ఎవడు లేడు. అబ్రహాంకి దేవుడు ప్రత్యక్షమయ్యే సమయానికి ఆయనకి 70 ఏళ్ళట. మోషేకి దేవుడు ప్రత్యక్షత గురయ్యే సమయానికి ఆయనకి 80 ఏళ్ళట. 80 ఏళ్ళ వయసులో, అంటే 40 ఏళ్ళ వయసు కదండి, 40 ఏళ్ళ వయసులో హత్య చేసి పారిపోతాడు. 80 ఏండ్లకి పిలుపు వచ్చింది ఆయనకి. ఇర్మియాకి దేవుడు ప్రత్యక్షమయ్యే సమయానికి 13 ఏండ్లు. కానీ అత్యంత చిన్న వయసులోనే దేవుడి స్వరాన్ని, దేవుడి స్వరూపాన్ని, సరే అది దేవదూతని పెట్టుకోండి, ఎందుకంటే దేవుని స్వరం, దేవుని స్వరూపం ఎవరు చూడలేదు, కానీ అక్కడ వర్ణించాడు కాబట్టి చెప్తున్నాను మీకు. దేవుని యొక్క స్వరాన్ని, ఆయన యొక్క స్వరూపాన్ని చూడగలిగిన వాడు అత్యంత చిన్న వయసులో ఎవరైనా ఉన్నాడంటే ఎవరైనా సమూయేలు.
దేవుడు నిజంగా ఎంత టెస్ట్ చేస్తున్నాడంటే, అతను ఎంత సహనవంతుడంటే నిజంగా ఆ పిల్లోడు. ఒకసారి చదవండి అమ్మ, ఒకసారి చదవండి 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసం ఉన్న యెహోవా మందిరంలో పండుకున్నాడు. దీపం ఆరిపోలేదట, సాయంత్రం అయింది, పండుకున్నాడు. పండుకొని ఉండగా యెహోవా సమూయేల్ పిలుస్తున్నాడు. సమూయేల్, అర్థం కావట్లా సమూయేలుకి, నన్ను ఎవడు పిలుస్తున్నాడు ఈ టైంలో అనుకుంటున్నాడు. అనుకొని చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరికి వెళ్ళాడు. అంటే పిలిచింది ఎవరు అనుకున్నాడు? ఏలీ. ఏలీ పిలిచాడు అనుకొని ఏమంటున్నాడు? చిత్తమండి. ఎంత రెస్పెక్ట్ అండి నిజంగా. అంటే ఆయన వయసు అప్పటికే ముసలోడు, అంత ముసలోడు పిలుస్తుంటే చిత్తమండి, తాతా చిత్తం నేనున్నా చెప్పండి. అసలు ఈరోజు మీ ఇంట్లో పిల్లలు ఎంతమంది పెద్దవాళ్ళని గౌరవిస్తున్నాడు చెప్పండి, ఉన్నారా? ఏమ్మా మీ ఇంట్లో బుడ్డ పిల్లలు ఉంటారు కదా, ఈరోజు లేదు మొన్న ఆవిడెవరో ఉంటుంది, అరే మీ మేనమామను కొట్టురా. ఎవరిని కొట్టాలట? మేనమామను కొట్టాలంట. అరే మొన్న ఏం తిట్టావు, ఒకసారి మీ అత్తను అట్ట తిట్రా. మనమే కదా చెడగొడుతుంది పిల్లల్ని. ఈరోజు మన పిల్లల్ని మనమే కదండి చెడగొడుతుంది. ఈరోజు మీ పిల్లలు ఇంట్లో ముసలోళ్ళని ఎలా గౌరవిస్తున్నారో చెప్తే నీ పెంపకం తేలిపోద్దండి. ఈరోజు ఇంట్లో నానమ్మల్ని పట్టుకొని లేదు, మొన్న ఎవడింటికి పోతే ముసలిది పిలుస్తుందమ్మా, దానికి ఏదో అన్నమంట పెట్టి అంటున్నాడు వీడు. ఆ ముసలిది ఎవరు అడుక్కునేది అనుకున్నా, కాదట వాళ్ళ నాయనమ్మంట. వాళ్ళ తాతను పట్టుకొని ముసలోడు, వాళ్ళ నాయనమ్మని పట్టుకొని ముసలిది. ఏంటండి ఆ మాటలు? ఏమంటే 2 సార్లు లేపితే ఎంత చిరాకు వచ్చేసిద్దండి మనకి. మన ఎక్కడో ఒక ముసలావిడ కర్ర ఎక్కడో మర్చిపోయింది, అరే మనవడా ఆ కర్ర ఎక్కడెక్కడో పెట్టారో చూడంటే, ఈ ముసలిదానికి కళ్ళు కనపడొస్తావు నన్ను చంపుతుంది అంటుంది ఈ పాప. అంటే ఈరోజు పెద్దల్ని కనీసం గౌరవించడం లేదు. ఈరోజు అండి ఇంటికి వెళ్తానండి కొంతమంది ఉంటారండి, ఎంత తిరుగుబాటు స్వభావం అంటేనండి, ఇళ్ళకి వెళ్తుంటే పిల్లలు కనీసం కుర్చీల నుంచి పైకి కూడా లేగోరండి. రోజు ఇళ్ళకి వెళ్ళారనుకోండి, ఎవరో వాళ్ళ ఇంట్లో పెద్ద కనీసం లేవరు పైకి. వాడు సమాధానం కూడా చెప్పడాడు. మనం అనగా లేరా మీ నాన్న ఎక్కడరా అంటే, వాడు ఏదో ఫోన్ మీద కాలు వేసుకొని ఆడుకుంటూ సమాధానం చెప్తాడు మనకి. కనీసం ఇంటికి పెద్దలు వస్తే లెగిచి నిలబడాలన్న మర్యాద నేర్పలేదు మనం. నిజంగా బైబిల్లో ఎంత మంచి మాట ఉంటుందంటేనండి, లేవికాండం ఒకసారి తీయండి. లేవియ కాండంలో చాలా మంచి మాట ఉంటుంది. 19వ అధ్యాయం 32కి రండి. లేవియ కాండము 19వ అధ్యాయము 32కి రండి ఒకసారి. లేవియ కాండము 19వ అధ్యాయము 32. తల నెరసిన వాని ఎదుట, అంటే ఎవరికి తల నెరిసిద్ది? సాధారణంగా ముసలి వాళ్ళకి. తల నెరసిన వాని ఎదుట అనగా ముసలివారి ఎదుట లేచి స్టాండ్ బిఫోర్ దెమ్. లెగు అంటున్నాడు దేవుడు, కూర్చోద్దు, లే. తల నెరసిన వాడు నీ ఎదుటకు వస్తే నువ్వు లే, ఫస్ట్ నువ్వు లేచి ముసలివాణి ముఖమును ఘనపరుచు. ఇవన్నీ చెప్పి పెంచింది అన్నమ్మ. ఓరకనే బుద్ధులు అబ్బలా పిల్లోడికి. ఇవన్నీ చెప్పింది తన కుమారుడికి అని చెప్పింది. నాయన నేను మందిరానికి తీసుకుపోతున్నా. ఏలి అని చాలా పెద్ద మనిషి ఉంటాడు రా, 90 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటాయి రా ఆయనకి. పాప ముసలోడు ఆయనకి కనపడదు. నిన్ను తీసుకెళ్ళి అక్కడ పడేస్తా. ఆయన అడుగుతుంటాడు అప్పుడప్పుడు నిన్ను, నువ్వేమన్నా తెలుసా? చిత్తమండి ఇలా అనాలి, ఇసుక్కోకూడదు. పెద్దవాడు సొడుక్కో, మాకు అడిగిందల్లా ఇస్తూ ఉండు, పెద్దల్ని గౌరవించాలి. చెప్పాడుగా మోషే గారు, లేవికాండం 19వ అధ్యాయం చెప్పాడు కదా, చదివి వినిపించి నేర్పించింది ఆ పిల్లోడికి. మళ్ళా చదవండి ఆ మాట. తెల నెరసిన వాడి ఎదుట నీవు లేచి వాని ముఖమును ఘనపరచవలెను. దేవునికి భయపడాలి. ఎందుకంటే ఐఎమ్ ది యావే, నేను యెహోవానన్న సంగతిని గుర్తుపెట్టుకొని భయపడు. నాకు పెద్దవారి ఎదుట లేచి నిలబడి వాళ్ళని సన్మానించమని చెప్తున్నాడు. నిజమే కదండి. మరి తల్లి నేర్పిస్తేనే కదండి పిల్లలకు అబ్బేది. ఏమంటే పిల్లలండి చెప్పింది చేయరండి, మనం చేసింది చేస్తారండి. నేను చిన్నప్పుడు ఒక కథ చదివాను, బాగా గుర్తు. ఒక చిన్న పిల్లోడికి వాళ్ళ అమ్మ, ఈ బుడ్డోడికి బెల్లం అంటే తెగ ఇష్టం. ఏమంటే బెల్లం స్వీట్. వాడు ఎక్కడ కనపడితే అక్కడ బెల్లం నోట్లో వేసేసుకుంటాడు వాడు. వాళ్ళ అమ్మ ఎన్నోసార్లు చెప్పిందట, రే బెల్లం తినకూడదు, రే బెల్లం తినకూడదు, రే బెల్లం తిన. ఆడినట్లా పళ్ళని పుచ్చిపోతున్నాయి.
డాక్టర్లు బెల్లం మానిపించాలంటే వీళ్ళమ్మ కళ్ళు కప్పి తినేస్తున్నాడు వాడు. ఎన్ని కొడుతున్నా కానీ వాడు మాట వినట్లా. వీళ్ళమ్మకి చిరాకు వచ్చేసింది. వీళ్ళమ్మ ప్లాన్ వేసింది, వీడు ఎవడు చెప్తే వింటాడు అని అనుకుంది. అప్పుడు వీడికి ఒక వ్యక్తి అంటే భలే ఇష్టం, రామకృష్ణ పరమహంస. తెలుసా మీకు? వివేకానందల వారి గురువర్యులు, కోల్కతా. రామకృష్ణ పరమహంస ఆర్య సమాజ్ అని ఉంటుంది, మీకు స్థాపించాడు. రామకృష్ణ మఠం అని కూడా అంటారు దాన్ని. ఈ రామకృష్ణ మఠాన్ని అతను స్థాపించాడు. అంతే, ఎందుకంటే మన సుభాష్ చంద్రబోస్ గారికి ఇన్స్పిరేషన్ కూడా ఆయనే. మన స్వతంత్ర సమరవీరుడు సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు కదా, ఆయన గురువు గారు, ఆయన ఇన్స్పిరేషన్ ఆయన. ఆ రామకృష్ణ పరమహంస వీడియోలు ఎక్కువ చూస్తుంటాడు ఈ పిల్లోడు. అతని రేడియోలో అతని మాటలు ఎక్కువ వింటుంటాడు. అది గమనించింది వాళ్ళమ్మ. ఓహో, నా బిడ్డకి రామకృష్ణ పరమహంస అంటే చాలా ఇష్టం, ఓ పని చేద్దాం, బెల్లం తినకూడదని ఈ సంగతిని నేను చెప్తేనట్లా కదా, ఆ ఇన్ఛార్జ్ చెప్పిద్దాం అనుకొని 30 కిలోమీటర్లు ప్రయాణం చేసి పిల్లోని సంకనేసుకొని అతని దగ్గరికి వెళ్ళిందండి. క్యూలో నుంచుంటే అపాయింట్మెంట్ ఇచ్చారు. రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళింది. సార్ ఏంటమ్మా, ఏంటి ఇలా వచ్చావు, పిల్లోని వేసుకొని అన్నాడు. ఏం లేదు సార్, మా అబ్బాయి బెల్లం భలే తింటున్నాడండి, నీ ఎంత కుట్ట అయినట్లా నా కళ్ళు గొప్ప తింటున్నాడు అన్నాడు. మీరంటే భలే ఇష్టం అండి, మీరు గనక చెప్తే సార్ మానేస్తాడండి అని చెప్పింది. ఏమని చెప్పమంటావు అన్నాడు. బెల్లం తినొద్దని చెప్పండి సార్ చాలు నేను. అలా తలగొక్కొని ఒక వారం ఆగి రపో అన్నాడు. సార్ 30 కిలోమీటర్ల నుంచి వచ్చాను సార్. అవునమ్మా తప్పదు, ఒక వారం ఆగి రా అన్నాడు. మళ్ళీ వెళ్ళింది, వారం ఆగి వచ్చింది. సార్ గుర్తుపట్టారా, పోయిన వారం వచ్చావు కదా మైట్రా, కదా బెల్లం తినొద్దని చెప్పమన్నావు కదా, రైట్ అమ్మ పని చేయమ్మా, ఒక 4 రోజులు ఆగిరమ్మా అన్నాడు. ఈడెక్కడ దొరికాడు రా బాబు, ఈడు చంపుతున్నాడు, ఒక పక్క ఈడు చంపుతున్నాడు అని అనుకుని మళ్ళీ వెళ్ళింది. మళ్ళీ వచ్చింది. సార్ ఇప్పుడైనా కాస్త చూడండి సార్, చెప్పండి సార్, చాలా దూరం సార్, ఆడదాన్ని సార్, ఒకదాన్ని వచ్చాను సార్ అంటే, అమ్మ ఏమనుకోకు, ఇంకొక 2 నెలలు ఆగిరాపో అన్నాడు. ఈ 2 నెలలు ఆగిన తర్వాత వీడికి వెళ్దామని సందేహం, సరే చివరిసారి ట్రై చేద్దాం, చెప్తే చెప్పాను, లేదంటే ఆపేద్దాం అనుకుని 2 నెలల తర్వాత మళ్ళీ వెళ్ళింది. అప్పుడు దగ్గర పిలిచాడు, చిన్నోడు ఎట్రా అన్నాడు. వచ్చాడు. ఏంట్రా బెల్లం ఏదో తింటున్నావట, బెల్లం తినకూడదురా, తప్పురా, బెల్లం మాని అని చెప్పి, సరే అమ్మ చెప్పాను వెళ్ళిపో అన్నాడు. సార్ ఒక మాట సార్ అని అది చెప్పాను, ఈ మొక్క ఏదో మొదటిసారి వచ్చినప్పుడు చెప్పొచ్చు కదా సార్ అని. ఇప్పుడు చెప్పారు కదా సార్ నా బిడ్డని, ఈ మొక్క ఏదో ఫస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పొచ్చుగా అన్నాడు. అప్పుడు మనోడు అన్నాడు, అమ్మా నీ పిల్లోడికి బెల్లం తినొద్దురా అని చెప్పాలంటే ముందు నేను తినకూడదు కదమ్మా, నాకు కూడా బాగా అలవాటు ఉంది, అది మానటానికి నాకు 5 నెలలు పట్టింది, అందుకని నేను 5 నెలల తర్వాత రమ్మన్నాను అన్నాడు. అంటే బెల్లం తినకూడదు అని చెప్పాలంటే ముందు ఈయన ఏం చేయాలి, ఈయన మానేయాలి. ఈ మానేట అప్పుడు బాగా తింటున్నాడు మనోడు, అందుకని 10 రోజులు ఆగిరా, 4 రోజులు ఆగిరా, ఎందుకంటే 5 నెలలు మానాడు. అంటే ఏదైనా ఒక విషయం మనం చెప్పాలంటే మనం చేస్తూ చెప్పకూడదు, మానేసి చెప్పాలి. ఇప్పుడు పిల్లోడికి నువ్వు వాక్యం చెప్పాలంటే, వాక్య ప్రకారంగా బ్రతకరా అని చెప్పాలంటే వాడు నిన్ను చూస్తాడు. మా అమ్మ బైబిల్ చదువుతుందా లేదా, మా అమ్మ ప్రార్థన చేస్తుందా, నిన్ను చూస్తాడు వాడు. నువ్వు శుభ్రం కాళ్ళ మీద కాలు వేసుకొని సీరియల్స్ చూసుకుంటా, అరే నువ్వు వెళ్ళి బైబిల్ చదువుకోపోరా అంటే ఆడెందుకంటాడు. ఈరోజు మన వాళ్ళందరూ ఇంతే. ఈవిడ మాత్రం చాలా సీరియస్గా చూస్తా సీరియల్ని. మనం ఎవరింటికి పోతే తిడుతుంది, ఎవరిని తిడుతుందా అనుకున్నాడు, ఎవడో గొడవ కాదంట, కోడల్ని తిడుతుంది సీరియల్లో, ఏదో విషయం కలపోతుందట అత్తకి. నిజంగా ఒక వీడియో చూపిస్తా చూడండి మీకు, తల్లిని చూసే కొడుకు ఎలా తయారవుతాడు అంటానికి. అనా తల్లి ఏది చేయటో చూసిన అది ఒకసారి, నిజంగా ఒకసారి లైట్స్ని ఒకసారి ఆఫ్ చేయండి చూడండి. అదిగోండి బొడ్డోడండి పక్కన, వాల్యూమ్ పెట్టాలి నాన్న, వాల్యూమ్ అలర్ట్గా ఉండాలి. వాళ్ళమ్మ చూశాడండి, వాళ్ళమ్మ ప్రార్థన చేస్తుంది, చూశాడు, అరే మా అమ్మ మోకాలు వేసిందే, వీడు కూడా మోకాలు వేసాడు. చూడండి అదిగోండి, మళ్ళీ ఫస్ట్ కా నుంచి ప్లే చేయండి, అదిగోండి వాళ్ళ అమ్మ చూస్తున్నాడండి. అమ్మ ఏం చేస్తాడు చూడండి, తొంగి చూస్తున్నాడు. వాళ్ళ అమ్మలో 3 గమనించాడు, కళ్ళు మూసుకుంది, చేతులు కట్టుకుంది, మోకాళ్ళు. ఇప్పుడు పిల్లడు ఏం చేస్తున్నాడు చూడండి, ఈడు కూడా మోకాళ్ళు ఉన్నాడు, ఈడు కూడా చేతులు కట్టాడు, కళ్ళు మూసాడు. చూడు, ఎవడు చెప్పలేదు వాడికి, వాళ్ళమ్మ చెప్పలా, వాళ్ళమ్మ ఏమో చెప్పలా, చూశాడు అంతే. వాళ్ళమ్మ హీరోయిన్, వాళ్ళ నానే హీరో పిల్లలకి. మీరేం చేస్తారో మీ పిల్లలు అదే చేస్తారు. నువ్వు మందు తాగితే తిరుగుతున్నావు అనుకో రోడ్లు వెంబట సోంబేరోడికి లాగా, చూస్తాడు, అరే మా నాన్న హీరో కదా, నువ్వంటే హీరో కదా, మా నాన్న భలే తాగుతున్నాడే సిగరెట్, పొగ భలే వస్తుందే, నేను కూడా తాగుదాం అనుకుంటాడు. మా నాన్న బూతులు భలే తిడుతున్నాడే మా అమ్మని, నేను కూడా తిడదాం.
అనుకుంటాడండి. మా నాన్న గుట్కా బలే వేస్తున్నాడే కైని, నేను కూడా వేస్తాం. మా నాన్న మందు బలే తాగుతున్నాడే, ఏం చేస్తాడో తెలుసా? ఆ మందు పడేసిన తర్వాత ఆ చిన్న కప్పులో ఊగుసలాడిద్దే ఆ చిన్న చొక్క, దాన్ని తాగుతాడు. నువ్వు పడేస్తావే పేక మొక్క, అది నోట్లో పెట్టుకుంటాడు. నువ్వు లేనప్పుడు ఏం చేస్తాడంటే పాన్పరాకు ప్యాకెట్లో ఉన్న పలుకు ఉంటుంది, అది నోట్లో పెట్టుకుంటాడు. ఎందుకంటే ఆడికి హీరోలు ఎవరు లేరు, నువ్వు సూపర్ మ్యాన్ ఆడికి. ఇంట్లో మీ అమ్మని కొట్టి గొడవలు ఆడతాం చూసాడు అనుకో, మా అమ్మని మా అసలు పట్టించుకో, నేనేంది మా అమ్మని పట్టించుకో, వీడు కూడా తిడతాడు. అందుకని జాగ్రత్త. మీ పిల్లల ఎదుట ఇష్టానుసారంగా ప్రవర్తించకండి. మీ పిల్లల దగ్గర మీ ఆవిని ఎప్పుడు తిట్టకు. నువ్వు అలాంటి దాన్ని ఇలాంటిది, వాడు వింటున్నాడు పక్కన, వాడు వింటున్నాడు. మీ ఆయన్ని తిట్టకు పిల్లోడు ముందే. మా నాన్నకి ఇంట్లో రెస్పెక్ట్ లేదు, నేను ఇచ్చేది ఏంటి వీడికి అనుకుంటాడు కొంప తీసి పిల్లోడు. మీ గొడవలు ఏమైనా ఉంటే పిల్లలు లేనప్పుడు చూసుకోండి. మీరేమన్నా ఒక మాట అనుకోవాలనుకుంటే పిల్లలు లేనప్పుడు, పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు కూర్చొని మాట్లాడుకోండి. అంతే తప్ప పిల్లల ముందు ఇష్టానుసారంగా జుట్లు పట్టుకొని కొట్టుకొని బండబూతులు తిట్టుకున్నారంటే మీ పిల్లలు మీరే చెడిపోతారు. మిమ్మల్ని చూసే మీ పిల్లలు చెడిపోతారు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు అక్కడ కూడా మీరు చూసారు, మీ కళ్ళెదురు చూపించారు. ఇంకొక తల్లిని చూపిస్తాను చూడండి. నిజంగా ఆవిడ ఎంత చక్కగా పిల్లోడికి నేర్పించిందంటే, ఒకసారి చూడు నాన్న, రైట్ నాన్న, అది చూడు, అది చూడు. ఈవిడైతే ఏకం మంది ఆపించింది. ఇది కాదు నేను పిల్లవాడి ఫంక్షన్ ఒకటి ఉంటుంది చూడు, పిల్లవాడి ఫంక్షన్ నిజంగా చాలా ముచ్చట అనిపించింది. అది చూడండి, చాలా చిన్న పిల్లోడండి. చూడండి ఆడి ఎదుట అండి ఒక బొమ్మ పెట్టారండి. ఒకసారి పాజులో పెట్టాను, ఏమేమి ఉన్నాయో చూపించు. పాజులో పెట్టాను. ఆ చివరిలో ఏముందండి, బొమ్మ ఆడుకునే ఒక చిన్న బొమ్మ, ఆట బొమ్మ. దాని పక్కన నాకు కనపడట్లేదు, స్పెట్స్ పెట్టుకోలే, ఏంటది, డబ్బా, కరెన్సీ, నెక్స్ట్ది ఫోన్ మొబైల్, నెక్స్ట్ది బిస్కెట్ ప్యాకెట్, నెక్స్ట్ది బాయ్. మొత్తం 1 2 3 4 5 ఆబ్జెక్ట్స్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, 5 ఉన్నాయి మొత్తం. బొమ్మ ఉంది, కరెన్సీ ఉంది, ఫోన్ ఉంది, బిస్కెట్ ఉంది, బైబిల్ ఉంది. ఎక్కడికి వెళ్తున్నాడో చూడండి ఆ పిల్లోడు ఇప్పుడు. చూడండి 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 బా, ఎంత చక్కగా అండి. మళ్ళీ ఫస్ట్ గా నుంచి పెట్టాను. మీరు అనుకుంటున్నారు వెనక మాల ఏమన్నా ఇటు జరిగి అని, వాడి మొహం కూడా పైకి ఎత్తట్లేదు చూడండి. మళ్ళీ ప్లే చేయను అదే. మీరు అనుకోవచ్చు వాళ్ళ అమ్మ ఏమైనా చెప్తుందేమో కదండి అని. వాడి ఫేస్ని మీరు గమనించండి, అసలు వాడు పైకి చూడట్లేదు తల. అన్ని వస్తువులు ఉంటేనండి కరెక్ట్గా బైబిల్ దగ్గరికి వెళ్ళిపోయాడండి. అంటే ఎంత నేర్పించిందండి వాళ్ళ అమ్మ విలువ, చాలేనండి. ఈరోజు మీ పిల్లలు సక్సెస్ అయ్యారో లేరో తెలియాలంటే ఒక పని ఇదే చేయండి. మీ పెంపకం అర్థమైపోద్ది. నాకు తెలిసి మీ పిల్లలందరికీ అది పెడితే లేదు, అందరు ఎగేసుకుంటూ ఫోన్ దగ్గరికే పోతారు, నో డౌట్, సందేహమే. అంటే అప్పుడు అర్థం చేసుకో, ఓకే నేనేదో దరిద్రంగా పెంచాను నా బిడ్డనని అప్పుడు అర్థం చేసుకో. నీ పిల్లడికి బైబిల్ని అవపోసనతో నేర్పించు. నీ పిల్లలకి చిన్నప్పటి నుంచే సామెతల గ్రంథం తీయండి ఒకసారి, సామెతల గ్రంథం ఒకసారి తీయండి. సామెతల గ్రంథంలో దేవుడు ఎన్నో మెలకువలు, పిల్లల్ని పెంచడంలో ఎన్నో మెలకువలు నేర్పించాడు ఆయన. ఒకసారి మీరు అందరూ 23వ అధ్యాయం 13కి రండి. 23వ అధ్యాయం సామెతల గ్రంథం 13వ వచనం. నీ బాలురను శిక్షించుట మానుకోవద్దు. పెద్దవాడైనప్పుడు వాడు దాని నుంచి తొలగిపోడు. అంటే తొలగిపోకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచి వాడికి ఏం చేయాలి నువ్వు, శిక్ష. ఈరోజు మొన్న మీరు కూడా చూసే ఉంటారు, మాస్టర్ గారు గుంజీలు చెప్తున్నారు పిల్లల ముందు కూర్చొని. టీచర్ అండి, మాస్టర్ గారు పిల్లలు సరిగ్గా చదువుకోవట్లేదని పూర్వం పిల్లల చేత గుంజీలు తీపిచ్చేవాడు. సరిగ్గా చదవకపోతే పిల్లలు కొట్టేవాళ్ళు. ఈయన ఏం చేస్తాడు, ఆయన గారు కొట్టుకున్నాడు, టప్ప 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 కొట్టుకొని ఆయన కానీ గుంజీలు చెప్తున్నాడు. ఎందుకో తెలుసా, భయం. పిల్లలు కొట్టారనుకో కేసులు అయిపోతున్నాయి. పిల్లలు కొట్టారనుకో ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో, ప్రపంచంలో నుండి 100 దేశాలకు పైగా పిల్లల్ని కొడితే పోస్ట్ పోద్దట, పిల్లల్ని కొడితే జైల్లో పెట్టేస్తారట. ఏం నేర్పిస్తున్నారు? గతంలో చిన్నప్పుడు అండి మామూలు కొట్టేవాళ్ళు కాదండి టీచర్లు. మాకైతే చిన్నప్పుడు వేళ్ల మధ్యలో పెన్సిల్ పెట్టి తిప్పేసేవాడు, అలాగా చెవిని తిప్పేసేవాళ్ళు, తొడపాటాలు పెట్టేసేవాళ్ళు, ఎండలో గోడ కుర్చీలు వేయించేవాళ్ళు, గుంజీలు తీపిచ్చేవాళ్ళు, మొత్తం స్కూల్ చుట్టూరు రౌండ్ వేయించేవాళ్ళు, చేతులు వెనక్కి తిప్పి కొట్టేవాళ్ళు, రకరకాల దండనలు. అవన్నీ ఉండబట్టే భయంతో చదువుకున్నాడు. ఇప్పుడు భయం లేదు ఎవరికి. స్కూల్లో టీచర్ కాదట. ఇంకొన్ని దేశాల్లో మీరు నమ్ముతారు నమ్మరు, యూరోపియన్ కంట్రీ, స్విట్జర్లాండ్ దేశాల్లో సొంత తల్లిదండ్రులు కూడా కొట్టకూడదు పిల్లల్ని.
ఏ తల్లిదండ్రులు అయితే పిల్లల మీద దెబ్బేస్తారో అయిపోయారు, ఇక 10 సంవత్సరాలు జైలు శిక్ష. తెలుసా మీకు? ఎప్పుడైనా విన్నారా అసలు ఈ న్యూస్ మీరు? యూరోపియన్ దేశాల్లోని చాలా దేశాల్లో సొంత తల్లిదండ్రులు పిల్లని కొట్టకూడదు, కొట్టారంటే 10 ఏళ్ళు జైలు శిక్ష. ఎటు వెళ్ళిపోతుంది? గురువులు కొట్టక, పిల్లలు కొట్టక, మరి ఎవరు కొట్టాలి తెలుసా? పోలీసు లాఠీ పెట్టి కొడితే మాత్రం శిక్ష లేదు. పోలీసోడు లాఠీ దెబ్బ అయితే కొట్టొచ్చట, అమ్మ కొట్టకూడదట, గురువు కొట్టకూడదట. వీడికి అర్థం కాని విషయం ఏంటంటే, ఈ అమ్మ గురువు కొడితే అసలు ముందు పోలీసోడు దెబ్బ తగలదు. వీడికి నేరం చేయడు కదా వీడు. నువ్వు ఇక్కడ వదిలేయటాన్ని బట్టి నెక్స్ట్ అక్కడ దెబ్బలు తినాల్సి వస్తుంది. ఆ దెబ్బలు ఏదో వాడు ఇక్కడ తిన్నాడు అనుకో, అసలు ఆ దెబ్బలు కూడా వాడు తినాల్సిన పడి కూడా రాదు వాడికి. ఈరోజు పిల్లలంటే గారాబం, ఎంత గారాబం తెలుసా? వాడు ఎంత అల్లరైనా చేయనియండి, ఒక దెబ్బ వేయనిదండి వాళ్ళమ్మ. వాళ్ళ నాన్న పొరపాటును కొడుతుంటే వెనకేసుకొచ్చింది. ఇంకొన్ని కుటుంబాలు రివర్స్, వాళ్ళమ్మ కొడుతుంటే వాళ్ళ నాన్న వెనకేసుకొస్తాడు ఇంకొన్ని కుటుంబాల్లో. వద్దు, దెబ్బ తగలాల్సిన చోట తగలాల్సిందే. మాట వినడం లేదంటే వాడు. మీరు ఆలోచించుకోండి. ఇంకో మంచి మాట ఉంటుంది చూడండి, ఇదే సామెతల గ్రంథము ఇంకొక మంచి మాట చూద్దాం మనం. 13వ అధ్యాయం 24 రండి. 13:24 రండి. సామెతల గ్రంథం 13:24. బెత్తము వాడాలి. ఏం వాడాలట? బెత్తం. ఎందుకో తెలుసా? బెత్తం అన్నాడు ఆయన. నువ్వు దేంతో పడితే దాంతో కొట్టకూడదు. మీరేం వాడతారో చెప్పనా? చీపురు కట్టలు. ఎంతమంది ఆడతారమ్మా ఇక్కడ తల్లి చీపురు కట్టలు? చీపురు కట్టలు, పప్పు గుత్తులు, ఇంకా అమ్మా గరిట్లు. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. దేవుడు ఏం చెప్పాడు అదే చెయ్యి. గరిట పట్టమని చెప్పలా. ఎందుకో తెలుసా? నువ్వు ఏ ఆబ్జెక్ట్ పడితే ఆ ఆబ్జెక్ట్ నువ్వు యూజ్ చేసి అది ఎక్కడ తగిలిద్దో తెలియదు రేపు పొద్దునాడికి. ఈరోజు కొంతమంది తల్లి ఇస్సిరి కొట్టేస్తుంటారండి కబక కళ్ళుకు తగిలితే. బెత్తం అని ఎందుకు చెప్పాడు తెలుసా? ఎందుకు కరెక్ట్గా బెత్తం అని అన్నాడు తెలుసా? బెత్తం కనుక నువ్వు వాడితే ఎక్కడ పడితే అక్కడ కొట్టవు. బెత్తం తీసుకొని ఎక్కడ కొడతారు చెప్పండి మీరు? మహా అయితే కాళ్ళ మీద, ఈపు మీద, చేతి మీద. ఇక్కడ సెన్సిటివ్ ఏమి ఉండదు, సెన్సిటివ్ ఆర్గాన్స్ ఉండవు. వాడికి పెద్ద నొప్పి తగిలిద్ది కానీ నష్టపోడాడు జీవితంలో. కానీ నువ్వు వాడే చీపురు పొలలు గబక్కన, చీపురు పొలం చాలా సూదుగా ఉంటుంది, అది గబక్కన గుచ్చుకుంటే కలలు పప్పు గుత్తి ఇంత ఉంటుంది, అది గబక్కన ఇక్కడ మాడుకొచ్చి తగిలితే ఏమైపోతాడు వాడు? కొంతమంది ఉన్నారండి కాలుస్తారటండి కొంతమంది. వీళ్ళేం తల్లులో ఎసబెల్ నయం ఎలాగంటేనా కాలుస్తారట. దేని కాలుస్తా? నిన్ను కూడా కాలవాలి శుభ్రంగా. మీ ఆయన అప్పుడు తెలిసి తప్పు చేసినప్పుడు. నువ్వు ఎంత వయసు వచ్చింది, 30 ఏళ్ళు, మనకే తెలియదు ఏ తప్పు ఏదొప్పో. మనమే అప్పుడప్పుడు దారి తప్పి మిస్టేక్స్ చేస్తుంటాం. వాడు పిల్లగాడు, ఆడికి ఏం తెలుసు? కొట్టమన్నాడు దేవుడు, హింసించమని చెప్పాల. రెండింటికి తేడా ఉంది. కొట్టండి అంతే, అందుకని పిల్లల్ని హింసించకండి. మొన్న ఎవరో ఒక వీడియో చూశానండి, నిజంగా ఆ లాయన్కి ఈమెకి ఏదో గొడవ ఉందండి. ఆ లాయన్ మీద ఉన్న కోపాన్నండి పిల్లోడి మీద చూపిస్తుంది. ఎంత దారుణం తెలుసండి? గాజులు ఇలా పైకని వాడి మూతి మీద పిడుగుతులు గుర్తుందండి పిల్లోడికి. రక్తం వచ్చి కక్కుకుంటే వాడు వినట్లా. వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి, ఇదిగో నీ కొడుకుని, ఎందుకంటే ఆ కొడుకు అంటే వాళ్ళ నాన్నకి చాలా ఇష్టం. వాళ్ళ నాన్న మీద ప్రతీకారం తీర్చుకోవాలి అంటే వాళ్ళ నాన్నకి ఎవరంటే ఇష్టం వాళ్ళని కొట్టాలి. ఇప్పుడు క్రూరాత్ములైపోతున్నారు, అనురాగ రహితులైపోతున్నారు. అందుకని దేవుడు ఎంతవరకు కొట్టాలో చెప్పాడు, దేంతో కొట్టాలో చెప్పాడు. మళ్ళీ చదవండి అన్నమాట. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. అది వాళ్ళమ్మ 5 సంవత్సరాలలో తన బిడ్డని ఆణిముచ్చంలా మలిచింది. అలా మలవటాన్ని బట్టి లేదు, ఆ పిల్లోడు చక్కని విద్యావంతుడయ్యాడు. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈరోజు నీ పిల్లోడు నీ దగ్గర ఎంతకాలం ఉంటాడో తెలుసా? పెళ్ళయ్యేంతవరకు నీ చేతులు ఉండే కానీ పిల్లోడు ఉండేది. ఏం చేస్తున్నా మరి? 5 సంవత్సరాలు ప్రవక్తం చేసింది హన్నా. జస్ట్ 5 years దేశాన్ని తలదన్ని న్యాయాధిపతిని చేసింది ఒక హన్నా అమ్మ. ఈరోజు నీ బిడ్డ నీ దగ్గర 5 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు ఉంటున్నాడు. నీ పరిధిలో 15 ఏళ్ళు ఉంటున్నాడు. ఈ 15 ఏళ్ళలో నువ్వేం చేస్తున్నా? ఎంతసేపటికి స్కూళ్ళకు పంపించు, ట్యూషన్లకు పంపించు, మార్కులు తగ్గినాయా, మార్కులు ఎక్కువ వచ్చినా, ఇదే సోది తప్ప వాడు అసలు బైబిల్ చదువుతున్నాడా, వాడికి అసలు బైబిల్ ఎక్కుతుందా అని మీలో ఎవరైనా మనసు పెట్టి ఆలోచించారండి? ఈరోజు నిజంగా ఎలా తయారవుతున్నారో తెలుసా? మీకు కొన్ని వీడియోలు చూపిస్తా చూడండి, ముగిస్తాను. ఒకసారి నాన్న పబ్జీ గేమ్ ఒకసారి చూపించు. ఈ టిక్ టాక్లు ఇవన్నీ వచ్చిన తర్వాత అండి పిల్లలు ఎలా తయారయ్యారంటేనండి, నన్ను టిక్ టాక్ అని ఒకటి ఉంటుంది చూపించు. ఈ మధ్య ఈ టిక్ టాక్ అనేది ఒకటి వచ్చింది కదా, అక్కడ ఏం జరిగేది చూడండి. అదిగోండి టిక్ టాక్ అంటే, అది టిక్ టాక్ అంటే తెలుసు కదా, అదొక టైప్ ఆఫ్ యాప్. అది చూడండి, లైక్స్ కోసం, లైకుల కోసం
వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం ఒక అమ్మాయిని పెట్టాడు. వీడి తాట ఏంటంటే నేను ఇలా కత్తిసిరేస్తాను, ఆ పక్కన తగిలిద్ది, నాకు బాగా లైకులు వస్తాయి అనుకున్నాడు వీడు. మళ్ళీ ప్లే చేయను. అదిగోండి, అదిగో చూడండి. సోషల్ మీడియా పిచ్చి పట్టింది నేడు జనాలకి, పిచ్చి. ప్లే చేయను ఇంకా, ప్లే చేయ. అదిగోండి, ఫోన్లకు ఎడిక్ట్ అయిపోయారు పిల్లలు. ఆ పబ్జి అన్నది ఇంకోసారి చూపించినాను, ఇప్పుడు చూపించదని. వీడండి ఆ గేమ్ ఆడి అంటే ఆ పిల్లోడు ఎలా తయారైపోయాడు చూడండి. అదిగోండి, వీడు ఎవడో పోలీస్ ఆఫీసర్, వీడు పిచ్చోడు, వీడు పోలీస్ కాదు, వీడు అట్లా ఆడి ఆ బొమ్మ తుపాకీ తీసుకొని రోడ్లు అమ్మడిపోతున్నాడు వీడు. పిల్లలు ఎలా తయారైపోయారు, ఫోన్లో పిచ్చి పట్టింది పిల్లలకి. పిచ్చోడు అయిపోయాడు అండి. నెట్ ఎడిక్ట్ అని ఇంకోటి ఉంటుంది చూడండి, నెట్ ఎడిక్ట్. ఫోన్లతోనండి ఒక రోగం వచ్చిందండి ఆడికి, ఆ పిల్లోడికి ఏమొచ్చిందో చూడండి. అది కూడా చూస్తున్నారా? ఇంటర్నెట్ వాడకమే ఈ బాలికను ఆసుపత్రి పాలు చేసిందా? ట్యాప్ పై ఇంటర్నెట్ చూసారా? పిల్ల కొట్టుకుంటుంది, ఎందుకో తెలుసా? ఫోన్ లాక్కున్నారని. చేతికి డ్రిప్ పెట్టారా? ఇంటర్నెట్ వాడకానికి అలవాటు పడిన పిల్లలు దాని నుంచి దూరం చేస్తే వారి మెదడుపై ప్రభావం చూపుతుందా? పాపకి ఫోన్ పట్టుకొని పిచ్చెక్కింది. ఈ వీడియో చూసిన తర్వాత పిల్లల తల్లిదండ్రుల్ని వేధించే ప్రశ్నలు ఇవే. ఇప్పటిదాకా పేరెంట్స్ ఇంత దూరం ఆలోచించుండరు. అందుకే ఇది ఇప్పుడు పిల్లల తల్లిదండ్రుల్ని భయపెడుతోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో ప్రమాదపు ఘంటికల్ని మోగిస్తోంది. 43 సెకండ్ల ఈ వీడియోలో ఆసుపత్రి బెడ్పై లైట్స్ ఆన్ చేయండి. ఎలా ఉంది? సమూయేలుని చూడండి ఒకసారి, చదవండి. మళ్ళీ 3వ అధ్యాయానికి రండి, ముగింపులోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే టైం కూడా లేదుగా, అందుకని ఎక్కువ తీసుకోమని చెప్పారులే, కానీ నేను ఎక్కువ తీసుకోవడానికి సిద్ధంగా లేదు టైంని. ముగింపులోకి వెళ్ళిపోతాను. 3వ అధ్యాయము 7కు రండి ఒకసారి. 7. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకయుండెను, యెహోవాకు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. 8వ వచనం, యెహోవా 3వ మారు, ఎన్నో మారో తెలుసా? 3వసారి అండి. పిలవగా అతడు లేచి ఏలీ దగ్గర పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చాను అయ్యా. 3 సార్లు అండి, 3 సార్లు దేవుడు పిలుస్తున్నాడు. ఈయనేమో దేవుడుగా అనుకోవట్లా, ఏలీ అనుకుని ఏలీ దగ్గరికి పోతున్నాడు. ఏలీ ఏమో నీ కాదు అంటున్నాడు. మళ్ళా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏలీ అనుకుని ఏలీ దగ్గరికి పోయాడు. ఏలీ ఏమో నేను కాదన్నాడు. ఇలా జరుగుతుంటే విసుగు రావట్లా. మీరు అధ్యాయాన్ని జాగ్రత్తగా చదవండి. 3 సార్లు పిలిచిన పిల్లోడి పలుకులో విసుగు లేదు. 3 సార్లు ఏమంటాడు తెలుసా? చిత్తమండి. 2వసారి చిత్తమండి. 3వసారి చిత్తమండి. ఇదే నిజంగా సమూయేలుని చూసినప్పుడు ఎంత బాగా అనిపిస్తుంది అంటే, ఇలాంటి పిల్లోడు నిజంగా ఈరోజు తరాల్లో బ్రతుకుతున్నారా? మన పిల్లలకి మనం నేర్పాలి కదా ఒక త్రోవని. ఈరోజు మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాం? తల్లిదండ్రులు ఫోన్లలో బిజీ అయిపోయారు, పిల్లలేమో గాలి కొద్దిరేస్తున్నారు, వాళ్ళు ఇటు వెళ్ళిపోతున్నారు, పిల్లల ముందు గొడవలు పడుతున్నారు, పిల్లలు మనసులు పాడైపోతున్నాయి. మీ పిల్లలు మీరు కాపాడుకోండి. ఈరోజు మీకు నేను చెప్పే వినతి ఇదే. మీ పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. పెద్ద అయిన తర్వాత వాళ్ళు బాగుపడాలంటే ఇప్పటి నుంచే వాళ్ళకి నేర్పండి త్రోవని. ఒక మంచి పాట చూసుకుందాం, ముగించేసుకుందాం. ఒక మంచి పాట ఉంటుంది నాన్న, నేర్పాలి త్రోవ. పాట వేసి ముగించేద్దాం. మన పిల్లలకి చక్కగా బైబిల్ నేర్పుతూ పిల్లల్ని చక్కగా మనం పెంచగలిగితే వాళ్ళు ఎంత గొప్ప స్థాయికి ఎదుగుతారో దానిలోనే ఉంటుంది నాన్న. చూడు, పెద్ద చేయను. రోజు ఆదాము దేవుని విషయంలో ఆజ్ఞను మీరి ఆకులు కట్టుకుంటే, ఈరోజు మనం మన పిల్లల విషయంలో చేతులు కాల్చుకుని ఆకులు పట్టుకుంటున్నాం. ఆనాటి ఆదాముకైనా ఈనాటి మనకైనా పరిష్కారం మాత్రం
అర్థం చేసుకుని ముగిద్దాం. తర్వాత ఈ లోపల ప్రొజెక్ట్ని వాళ్ళు సెట్ చేస్తారు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, నమ్మకం కలిగిన తండ్రి, మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకున్నాను. మీ కుమారుడు విజయరాజు గారు వారి మనవడి పుట్టినరోజు సందర్భంగా మా ప్రాంతంలో ఒక మంచి సభ చేయాలి అని ఆసక్తి కలిగిన వాడే మమ్మల్ని పిలిచున్నాడు తండ్రి. మీ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. 3వ తరాన్ని కూడా చక్కగా వారు చూశారు. ఆ చిన్న కుమారుడు విన్సెంట్ రోహన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డకు మంచి ఆయుష్నివ్వండి, బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఆ బిడ్డ ఎదుగుతుండగా ఒక సమూహలులాగా మీ వాక్యంలో పెంచగలిగే గొప్ప ధన్యతను అనుగ్రహించండి. వారి ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి వారి బంధువులు, వారి మిత్రులు, వారి సన్నిహితులు, వారి ఇరుగు పొరుగు వారిని జ్ఞాపకం చేసుకోండి. నేను చెప్పిన మాటలు ఎవరికో కాదు కానీ వారికే, వారి పిల్లల కోసమే, వారి కుటుంబాలు బాగుపడాలని వాళ్ళ పిల్లల్ని ఇక్కడి నుంచైనా సరే జాగ్రత్తగా పెంచి వాక్యాన్ని నేర్పిస్తూ ఒక సమూహలులాగా, ఒక హన్నామ్మ ఒక సమూహలు ఎంత ఓర్పుతో పెంచిందో, మీకోసం బ్రతకటానికి ఎంత నేర్పుతో పెంచిందో, ఆ నేర్పును ఆ ఓర్పును బిడ్డలకు నేర్పించే గొప్ప తత్వాన్ని నేటి తల్లిదండ్రులకు కూడా అనుగ్రహించండి. పుట్టిన బిడ్డలందరూ ఒక సమూహలులాగా చక్కని మాటలు కలిగి, చక్కని జ్ఞానం కలిగి మీకోసం గొప్పగా ఘనంగా బతికే గొప్ప అవకాశాన్ని అనుగ్రహించండి. కుమారుడు విన్సెంట్ రోహానికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మంచి ఆయుష్నివ్వండి, మంచి చదువునివ్వండి, మంచి ఉన్నత విద్యనివ్వండి. మీ అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడే ఈ లోకంలో ఎవరితో తిరుగుతున్నా పాపాన్ని చేయకుండా మీకోసం నమ్మకంగా వాక్యపు అడుగుల్లో తన అడుగులు వేసుకుంటూ వెళ్ళే గొప్ప ధన్యతను అనుగ్రహించండి. వారి తాతను అనుసరించి, వారి తాత ఎలాగైతే దైవ సేవకుడిగా ఉన్నారో తాను కూడా ఒక చక్కని దైవ సేవకుడిగా మారే గొప్ప ధన్యతను అనుగ్రహించండి. వారిని, వారి కుటుంబాన్ని, ₹1000 ఖర్చు పెట్టినందుకు కానీ వారికి తగిన ఫలాన్ని, వచ్చినటువంటి తల్లిదండ్రులు ఒక మార్పుని, బిడ్డల పట్ల వారికి ఒక జాగ్రత్తని వెలిగింపజేయండి. మా ప్రియులు, మా సహోదరులు ఉదయ భాస్కర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఏలూరు కళాశాలను జ్ఞాపకం చేసుకోండి. దీవించి ఆశీర్వదించి మీ చిత్తమైతే మీ పిల్లలందరితో మళ్ళా కలిసే గొప్ప ధన్యతను మా అందరికీ అనుగ్రహించమని చిన్న ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట అడిగి వేడుకొనుచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.